నమస్కారం. ఈరోజు రీజనింగ్లోని టాపిక్ పేరు వచ్చేసి లాజికల్ రీజనింగ్. మనకి లాజికల్ రీజనింగ్లో స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్స్, స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్, స్టేట్మెంట్స్ అజంప్షన్స్, స్టేట్మెంట్స్ అండ్ కోర్స్ ఆఫ్ యాక్షన్స్, స్టేట్మెంట్స్ అండ్ ఇన్ఫరెన్సెస్. సో ఈ విధంగా మనం కొన్ని లాజికల్ రీజనింగ్లోని ఈరోజు కొన్ని టాపిక్స్ మనం డిస్కస్ చేద్దాం. మొదటిగా మనము స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్ అంటే ఏంటి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఉదాహరణకి స్టేట్మెంట్ అనగా ఏంటి అంటారు. స్టేట్మెంట్ అంటే ఏం లేదండి, స్టేట్మెంట్ ఈజ్ అన్ ఫార్మల్ అకౌంట్ ఆఫ్ సర్టన్ ఫ్యాక్ట్స్. అంటే అదొక ఫ్యాక్ట్ గురించి కానీ, లేకపోతే ఒక ఫ్రేజ్ గురించి కానీ, ఒక వ్యూ కానీ, ఒక సిచ్యువేషన్ కానీ, ఇవన్నీ ఎక్స్ప్రెస్ చేయడమే దాన్ని ఒక స్టేట్మెంట్ అంటారు. సో స్టేట్మెంట్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఫార్మల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ సర్టన్ ఫ్యాక్ట్స్, వ్యూస్, ప్రాబ్లమ్స్, సిచ్యువేషన్. సో దీన్ని మనం ఒక స్టేట్మెంట్ అంటాము. సో అదొక స్టేట్మెంట్ ఇస్తారు. మనకి కన్క్లూజన్ 1, కన్క్లూజన్ 2 అని 2 కన్క్లూజన్లు ఇస్తారు. ఆ కన్క్లూజన్లో ఏ కన్క్లూజన్ వ్యాలిడ్ అవుతుందో మనము చూసుకోవాలి. సో మొదటగా మనం ఈ ఏ కన్క్లూజన్ వ్యాలిడ్ అవుతుందో మనం కొన్ని రూల్స్ అనేవి మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో కొన్ని రూల్స్ అని గుర్తుపెట్టుకుందాం మనము. సో రూల్స్ ఫార్ టు డిఫైన్ ఆర్ రూల్స్ టు గెట్ ద కన్క్లూజన్. ఇక్కడ కొన్ని రూల్స్ గుర్తుపెట్టుకోవాలండి. దీంట్లో మొదటిగా ఏంటంటే ఎప్పుడైనా ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇదంతా ఒక విధంగా స్టేట్మెంట్ అనుకున్నాం అనుకోండి, ఇది మనం ఒక స్టేట్మెంట్ అనుకుందాము. ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, కన్క్లూజన్ ఎప్పుడు మనము విత్ ఇన్ ద స్టేట్మెంట్ రావడానికి అవకాశం ఉంటుంది. అంటే పైన స్టేట్మెంట్ అంటే మన కన్క్లూజన్ ఎప్పుడు విత్ ఇన్ ద స్టేట్మెంటే కన్క్లూజన్ ఉంటుంది. అంటే ఇప్పుడు మనము స్టేట్మెంట్ నుంచి కన్క్లూజన్ ఎలా తీసుకొని రావాలి, ఇది ఒక ప్రశ్న. అంటే నేనేం చెప్తున్నాను ఇక్కడ ఈ బొమ్మ ద్వారా నేను చెప్పేది ఏంటంటే స్టేట్మెంట్ ఉంటే కన్క్లూజన్ ఎప్పుడు స్టేట్మెంట్ లోపలే ఉంటుంది. అంటే కొన్ని రూల్స్ ఉంటాయి, అవి ఏమిటో మనం చూద్దాం. రూల్ నెంబర్ 1, ఎప్పుడైనా మనం కన్క్లూజన్స్ అనేవి ఎప్పుడు స్టేట్మెంట్స్ నుంచే తీసుకోవాలి. కాబట్టి మనం ఇక్కడ ఎప్పుడు అజంప్షన్స్ చేయకూడదు, అదొకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ నో ప్రీ అజంప్షన్స్, అంటే మనం ఎప్పుడు దీన్ని ఏది అజ్యూమ్ చేసుకోకూడదు అనమాట. డైరెక్ట్గా మనము నో ప్రీ అజంప్షన్స్. సో ఇది ఒక రూల్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నెంబర్ 2, ఇంకో రూల్ ఏంటంటే లాజిక్ షుడ్ బి అప్లైడ్. ఇది లాజికల్ రీజనింగ్ పేరే ఉంది కాబట్టి దీంట్లో మనం ఎప్పుడు లాజిక్ అనేది ఇక్కడ మనం అప్లై చేయాలి. సో లాజిక్ షుడ్ బి అప్లైడ్. సో మనం ఇక్కడ లాజిక్ అనేది ఇక్కడ మనం అప్లై చేయాలి. సో తర్వాత మనకి వచ్చేసి మనం దీంట్లో ఏం తీసుకోవాలి అంటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మనకు కన్క్లూజన్లు ఏముంటాయంటే మనకు ఓన్లీ దీంట్లో ఒక రిజల్ట్ కానీ, అంటే మనకి స్టేట్మెంట్ వచ్చిన రిజల్ట్ కానీ, లేకపోతే మనకు ఒక అడ్వైస్ ఆర్ రెమెడీ కానీ, అంటే మనకు ఒక రెమెడీ కానీ తీసుకోవచ్చు, లేకపోతే మనం ఒక అడ్వైస్ కూడా తీసుకోవచ్చు. అంటే మనం ఇక్కడ రిజల్ట్ తీసుకోవచ్చు, రెమెడీ తీసుకోవచ్చు, అడ్వైస్ తీసుకోవచ్చు. అంటే ఇక్కడ మనము ఒక కన్క్లూజన్ తీసుకోవడానికి రూల్స్ వచ్చేసి మనకు అజంప్షన్స్ తీసుకోకూడదు. ఇక్కడ మనము ఇంకోటి లాజిక్ అనేది ఎప్పుడు మనం అప్లై చేయాలి, ఎందుకంటే లాజికల్ రీజన్లో మనం మెయిన్ అప్లై చేయాల్సింది లాజిక్ ఉంటుంది. తర్వాత రిజల్ట్ కానీ, రెమెడీ కానీ, అడ్వైస్ కానీ, ఇవన్నీ మనం అన్నీ కన్సిడర్ చేయాలి. సో తర్వాత మనకు 4వది వచ్చేసి ఇక్కడ మనము పాస్ట్ ఈజ్ ఇన్వాలిడ్. ఎప్పుడైనా మనం గతం గురించి మాట్లాడుతున్నాం అనుకోండి, ఏదైనా కన్క్లూజన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మనం ఆ స్టేట్మెంట్ గురించి మాట్లాడాలి కానీ గతం గురించి మాట్లాడితే మనకు అది కూడా మనకి ఇన్వాలిడ్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి మనకు పాస్ట్ ఈజ్ ఇన్వాలిడ్. ఇప్పుడు మనం గతం అనేది మనం ఇక్కడ మనం మాట్లాడకూడదు అనమాట. ఇంకోటి 5వది, కొన్ని రూల్స్ గుర్తుపెట్టుకోవాలండి. ఎప్పుడన్నా మనము కొన్ని వర్డ్స్ చూసినట్టయితే, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఆల్, నో, ఫ్యూ, మోస్ట్, మస్ట్, ఆల్వేస్, నెవర్, మేబీ. సో ఇలాంటి ప్రశ్నలు ఎప్పుడైనా వచ్చినప్పుడు మనకు ఒక కన్క్లూజన్ అనేది తప్పేదానికి మనకు అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ఇక్కడ మనము ఒక కన్క్లూజన్ తీసుకొని రావాలి అంటే ఇక్కడ మనము వచ్చేసి ప్రీ అజంప్షన్ తీసుకోకూడదు, లాజిక్ వచ్చి అప్లై చేయాలి, రిజల్ట్ కానీ, దాని రెమెడీ కానీ, అడ్వైస్ కానీ ఏమన్నా కూడా మనం యాక్సెప్ట్ చేయొచ్చు. పాస్ట్ అంటే మనం ఎప్పుడన్నా ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు దాని పాస్ట్ గురించి మాట్లాడకూడదు. సో పాస్ట్ ఈస్ ఇన్వాలిడ్. కొన్ని గ్రే వర్డ్స్ అంటారు, ఆ వర్డ్స్ వచ్చేసి ఆల్, ఆల్వేస్, నెవర్, ఫ్యూ, అలాంటి వర్డ్స్ వచ్చినప్పుడు విద్యార్థులు కొంచెం జాగ్రత్తగా గమనించి వాటికి మనం ఇక్కడ ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనము ఈ రూల్స్ని అప్లై చేస్తూ సో దీంట్లోంచి ప్రశ్నలు ఎలా సాల్వ్ చేయాలి ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. ఉదాహరణకి ఇక్కడ ఒక ప్రశ్న చూద్దాం. సో ఈ ప్రశ్నలు ఏమంటున్నాడంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఆ స్టేట్మెంట్ వచ్చేసి మనకి గబ్బిలాలు గుడ్లు పెట్టవు కావున గబ్బిలాలు పక్షులు కావు అన్నాడు. సో ఇక్కడ మీకు స్టేట్మెంట్ అనేది ఇంగ్లీష్లో ఇవ్వడం జరిగింది, ఎందుకంటే మనకి ఎగ్జామ్లో ఇంగ్లీష్ ప్రామాణికంగా ఉంటుంది. సో ముఖ్యంగా లాజికల్ రీజనింగ్లో మనకి ఇంగ్లీష్ అనేది చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది. సో ఇక్కడ ఏమన్నా అంటే బ్యాట్స్ డు నాట్ లే ఎగ్స్ అండ్ దేర్ ఫోర్ బ్యాట్స్ ఆర్ నాట్ బర్డ్స్ అన్నాడు. అంటే గబ్బిలాలు గుడ్లు పెట్టవు కాబట్టి అవి పక్షులు కాదు అన్నాడు. అంటే ఇక్కడ నుంచి మనం ఏం రిజల్ట్ తీసుకోవచ్చు, నేను ఆల్రెడీ చెప్పాను, మనం ఇక్కడ రిజల్ట్ కెన్ బి అప్లైడ్.
ఆర్ లాజిక్ కూడా మనం తీసుకోవచ్చు. ఇక్కడ ఉన్న దీనిలో వచ్చిన లాజిక్ ఏం తీసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఇక్కడ రిజల్ట్ కానీ లాజిక్ కానీ ఏం వస్తుంది అంటే ఇప్పుడు మనం కన్క్లూజన్ నుంచి ఒకసారి చూద్దాం. మనకైనా రిజల్ట్ వచ్చిందా, లేకపోతే లాజిక్ ఏమైనా వస్తుందా, లేకపోతే ఏదైనా ఫ్యాక్ట్ అంటే యూనివర్సల్ ఫ్యాక్ట్ లాంటిది ఏమైనా వస్తుందో సరే చూద్దాము. ఇక్కడ ఏమన్నాడంటే గబ్బిలాలు గుడ్లు పెట్టవు కావున గబ్బిలాలు పక్షులు కాదు అన్నాడు. సో బ్యాట్స్ డు నాట్ లే ఎగ్స్ అండ్ దేర్ ఫోర్ బ్యాట్స్ ఆర్ నాట్ బర్డ్స్ అన్నాడు. సో ఇండైరెక్ట్గా ఇక్కడ మనం లాజిక్ అంటే మనం రిజల్ట్ ఏం తీసుకోవచ్చు అంటే ఇక్కడ రిజల్ట్ వచ్చేసి పక్షులు గుడ్లు పెడతాయని తీసుకోవచ్చు. సో ఇక్కడ మనము చూస్తే అన్ని పక్షులు గుడ్లు పెడతాయి అంటే ఎస్, ఈ లాజిక్ అంటే నేను ఇక్కడ రిజల్ట్ వచ్చేసి గబ్బిలాలు గుడ్లు పెట్టవు కాబట్టి అవి పక్షులు కాదు అంటే ఇండైరెక్ట్గా నాకు వచ్చే రిజల్ట్ ఏంటంటే అన్ని పక్షులు గుడ్లు పెడతాయి. ఇంకొకటి ఇప్పుడు రెండో కంక్లూజన్ చూసుకుందాం. రెండో కంక్లూజన్లో వచ్చేసి పక్షులు మాత్రమే గుడ్లు పెడతాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ మాత్రమే అనే వర్డ్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. మీకు ఆల్రెడీ చెప్పాను మీకు, ఇట్లాంటి వర్డ్స్ ఆల్, ఓన్లీ అలాంటివి ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో ఇక్కడ మనం ఇక్కడ మాత్రమే అనే వర్డ్ ఉంది. ఇక్కడ మాత్రమే అనే వర్డ్ కొంచెం జాగ్రత్తగా గమనించినట్టయితే ఇక్కడ మాత్రమే అనే వర్డ్ వచ్చేసి తప్పు. ఎందుకంటే నాకు పక్షులు మాత్రమే గుడ్లు పెడతాయి అనేది నాకు తెలియదు. అంటే నాకు ఇక్కడ ఒకటే తెలుసు, అదేంది గబ్బిలాలు గుడ్లు పెట్టవు కాబట్టి గబ్బిలాలు పక్షులు కాదు అన్నాడు కాబట్టి సో పక్షులు మాత్రం గుడ్లు పెడతాయి, అదొకటి నాకు తెలుసు. ఆ తర్వాత పక్షులు మాత్రమే పెడతాయా, ఇంకా వేరే ఏమైనా ఉన్నది మనకి ఇక్కడ స్టేట్మెంట్ అనేది నాకు ఎలాంటి రిజల్ట్ కానీ ఎలాంటి లాజిక్ కానీ నాకు ఇక్కడ ఏమీ ఇవ్వట్లేదు కాబట్టి ఓన్లీ అజంప్షన్ 1 మాత్రమే సరి అయినది. సో ఇక్కడ మనము ఇక్కడ 2 గ్రే వర్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇంగ్లీష్లో చూసినట్టయితే ఆల్ అనేది కూడా ఓన్లీ అనేది కూడా, అంటే ఆల్ వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి, అదేవిధంగా ఓన్లీ వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కానీ అన్నిసార్లు కాదు, ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి అంటున్నాను, అది ఎప్పుడు తప్పునే అని అనట్లేదు. ఎందుకంటే ఇక్కడ ఇచ్చిన లాజిక్ ప్రకారం అంటే ఇప్పుడు బ్యాట్స్ డు నాట్ లే ఎగ్స్ అండ్ దేర్ ఫోర్ బ్యాట్స్ ఆర్ నాట్ బర్డ్స్, ఇట్ మీన్స్ దట్ బర్డ్స్ లే ఎగ్స్. సో అది మాత్రం నాకు 100% కరెక్ట్ అయింది. కానీ ఓన్లీ అన్నాడు కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ ఓన్లీ అన్నాడు కాబట్టి మళ్ళీ ఒకసారి స్టేట్మెంట్లో చెక్ చేసుకోండి. ఎక్కడన్నా పక్షులు మాత్రమే ఎక్కడన్నా వర్డ్ ఉండాలంటే అది లేదు కాబట్టి నాకు ఇది తప్పు అయిపోయింది. కాబట్టి నాకు ఇక్కడ ఓన్లీ ఒకటి మాత్రమే సరి అయింది అనే జవాబు ఇక్కడ నాకు వస్తుంది. అలాగే ఇప్పుడు మరో ప్రశ్న చూద్దాం. ఈ ప్రశ్న చూస్తే భారతదేశం యొక్క ఘనమైన చరిత్రకు ఆధారం పశ్చిమ దేశాల్లో ఆయుర్వేద మందులకు విశేష ప్రాధాన్యత లభించడం అన్నారు. అదొక ప్రకటన, అదొక స్టేట్మెంట్ ఇచ్చారు. సో దానికి ఒక కంక్లూజన్ అంటే సారాంశం చూద్దాం. ఆ కంక్లూజన్లో ఏమన్నారంటే ఆయుర్వేద మందులు భారతదేశంలో పేరొందలేదు అన్నారు. ఆ తర్వాత రెండోది ఏమంటున్నారంటే అల్లోపతి మందులు భారతదేశంలో పేరొందలేదు అంటున్నారు. ఇక్కడ చూడండి ఒకసారి ప్రకటన చూద్దాం. ఈ ప్రకటన నుంచి మనకి ఏమైనా రిజల్ట్ వస్తుందా లేదా అనేది, లేకపోతే అడ్వైజ్ ఏమైనా వస్తుందా లేదా, ఏదైనా ఫ్యాక్ట్ ఏమైనా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకుందాం. భారతదేశం యొక్క ఘనమైన చరిత్రకు ఆధారం పశ్చిమ ప్రాంతంలో ఆయుర్వేద మందులకు విశేష ప్రాధాన్యత లభించడం అన్నారు. సో మనం కంక్లూజన్ చూద్దాము. సో ఇక్కడ ఇంగ్లీష్లో చూస్తే ద బెస్ట్ ఎవిడెన్స్ ఆఫ్ ఇండియాస్ గ్లోరియస్ పాస్ట్ ఈస్ గ్రోయింగ్ పాపులారిటీ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఇన్ ద వెస్ట్ అన్నాడు. సో నౌ వి గో విత్ కంక్లూజన్తో వెళ్దాం. ఆయుర్వేద మందులు భారతదేశంలో పేరొందలేదు. ఇక్కడ మనకు భారతదేశం గురించి మనం ఇక్కడ మాట్లాడట్లేదు. ఇక్కడ చూస్తే ఎక్కడన్నా ప్రకటనలో చూసినప్పుడు మనకి ఇక్కడ భారతదేశం యొక్క ఘనమైన చరిత్రకు ఆధారం, ఇక్కడ మనం భారతదేశం యొక్క చరిత్ర గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి ఇక్కడ భారతదేశంలో ఆయుర్వేద మందులు పాపులర్ ఉన్నాయా, లేకపోతే ఆయుర్వేద మందులు భారతదేశంలో పాపులర్ లేవా అనేది ఇక్కడ సందర్భం ఎక్కడ మాట్లాడట్లేదు. ఇక్కడ మాట్లాడేది ఒకటే, అది వచ్చేసి భారతదేశం యొక్క ఘనమైన చరిత్రకు ఆధారం పశ్చిమ ప్రాంతంలో ఆయుర్వేద మందులకు విశేష ప్రాధాన్యత లభించడం అన్నారు. ఇక్కడ మనకు భారతదేశం గురించి అంటే ఇక్కడ యాంబిగ్విటీ అంటారు దీన్ని, అంటే ఇది యాంబిగ్విటీ ఇన్ఫర్మేషన్. అంటే మనకి ఇక్కడ భారతదేశం గురించి అంటే ఇక్కడ ఆయుర్వేదిక మందులు భారతదేశంలో పేరున్నాయా లేవా అనేది మనకి ఇక్కడ తెలియదు కాబట్టి ఇది అనేది మనకి ఇక్కడ తప్పు అవుతుంది. ఇక్కడ ఇంకోటి చూస్తే ఇక్కడ అల్లోపతి మందులు అన్నారు. సో ఇక్కడ మనం ఇక్కడ మనకి ఇచ్చిన ప్రకటనలో అంటే ఇచ్చిన స్టేట్మెంట్లో మనం ఇక్కడ అల్లోపతి మందుల గురించి అసలు మనం ఇక్కడ మాట్లాడట్లేదు కాబట్టి మనకి ఇది కూడా మనకి తప్పు అయిపోతుంది. అప్పుడు ఆన్సర్ వచ్చేసి 1 మరియు 2 సరైనవి కావు. వచ్చేసి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అనమాట. సో ఈ విధంగా మనము ఈ ప్రశ్నలో ఈ 2 ఎందుకు తప్పైనాయి, ఈ కంక్లూజన్ ఎందుకు తప్పైనాయి అంటే ఇక్కడ మనకి ఇచ్చిన స్టేట్మెంట్లో నుంచి మనం ఏదైనా రిజల్ట్ తీసుకోవచ్చా అంటే ఇచ్చిన స్టేట్మెంట్లో నుంచి ఇక్కడ నేను 2 రిజల్ట్ తీసుకోలేను అనమాట. సో 2 ఫ్యాక్ట్స్ ఏమైనా తీసుకోవచ్చు అంటే 2 ఫ్యాక్ట్స్ కూడా నేను ఇక్కడ తీసుకోలేను. సో ఈ విధంగా మనం రిజల్ట్ ఇక్కడ తీసుకున్నప్పుడు ఇక్కడ రిజల్ట్ తీసుకోలేము కాబట్టి ఈ 2 అనేవి ఇక్కడ మనకి తప్పయ్యాయి. సో ఈ ప్రశ్న చూసినట్టయితే ఇక్కడ పెద్ద నగరాల్లో నివసిస్తున్న ప్రజలు పెద్ద గుంపులుగా బస్సులు లేదా రైళ్లలో ప్రయాణిస్తున్నారు అన్నారు. సో దీన్ని ఒకసారి ఇంగ్లీష్లో చూస్తే పీపుల్ హూ లివ్ ఇన్ బిగ్ సిటీ క్రౌడ్ ఇన్ టు జామ్డ్ ట్రైన్స్ ఆర్ బస్సెస్. అంటే ఇక్కడ దీని అర్థం ఏంటి, ఈ స్టేట్మెంట్ అనేది కొంచెం అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ ఏమంటున్నారంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిటీ బస్ ఉందనుకోండి, ఆ సిటీ బస్ కెపాసిటీ 60 మంది అనుకోండి, కానీ ఆ బస్సులో 120 మంది వెళ్తున్నారు అనే భావన ఇక్కడ మనకి స్టేట్మెంట్ 1లో వస్తుంది. అంటే ఇక్కడ ఏమంటారంటే పీపుల్ హూ లివ్ ఇన్ బిగ్ సిటీ క్రౌడ్ ఇన్ టు జామ్డ్ ట్రైన్స్ ఆర్ బస్సెస్. అంటే పీపుల్ అందరూ పెద్ద సిటీలలో గుంపులుగా బస్సులలో ఇరుక్కొని వెళ్తున్నారు అని చెప్తున్నారు. సో దీని నుంచి రిజల్ట్ ఏం రావచ్చు అని ఒకసారి చూసుకోండి.
ఓకే. తర్వాత వచ్చేసి ఇంకో స్టేట్మెంట్ ఇచ్చాడు, దే క్రాస్ ద స్ట్రీట్ ఇన్ కాంపిటీషన్ విత్ హై పవర్డ్ మోటార్ కార్స్. అంటే అత్యధిక సామర్థ్యం కలిగిన కార్లతో వీధులు దాటడానికి వారు పోటీ పడుతున్నారు అన్నారు. అంటే ఇక్కడ ఏమన్నారంటే సిటీలో వీధి దాటడం చాలా కష్టం అన్నారు. ఎందుకు అంటే ఇక్కడ బస్సెస్ కానీ మోటార్ వెహికల్స్ కానీ ఏమైనా సరే చాలా ఫాస్ట్గా వెళ్తుంటాయి కాబట్టి మనకి ఇక్కడ వీధి దాటడం అనేది చాలా కష్టం. అంటే ఒక స్ట్రీట్, ఒక లైన్, ఒక రోడ్ దాటడం అనేది చాలా కష్టం అని ఇక్కడ మనకి ఆన్సర్ అనేది, మనకి ఇక్కడ ఒక రిజల్ట్ అనేది మనం ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు సారాంశం చూద్దాం. నగర ప్రజలు ప్రయాణం చాలా కష్టంతో కూడుకున్నది అంటున్నారు. ఇప్పుడు ఈ కన్క్లూజన్ కరెక్టా కాదా అంటారు. అంటే ట్రావెలింగ్ ఈజ్ వెరీ డిఫికల్ట్ ఫర్ ద సిటీ పీపుల్ అంటే అవును అని చెప్పొచ్చు. ఎందుకు అంటే ఇక్కడ స్టేట్మెంట్ 1 చూడండి. ఇప్పుడు ఈ ప్రకటన 1 చూడండి. పెద్ద నగరాల్లో నివసిస్తున్న ప్రజలు పెద్ద పెద్ద గుంపులుగా బస్సుల్లో లేదా రైళ్లలో ప్రయాణిస్తున్నారు. అంటే దీని నుంచి వచ్చి మనం తీసుకున్న రిజల్ట్ ఏంటి అంటే దీని నుంచి వచ్చే రిజల్ట్ వచ్చేసి ప్రజలు గుంపులుగా వెళ్తున్నారు కాబట్టి ప్రజలు ప్రయాణంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు అనే రిజల్ట్ మాత్రమే మనకు వస్తుంది. కాబట్టి మనకు వచ్చేసి ఇక్కడ కన్క్లూజన్ 1 అనేది మనకి ఇక్కడ కరెక్ట్ అయింది. ఇప్పుడు కన్క్లూజన్ 2 చూద్దాం. ట్రాఫిక్ జాములు పెద్ద నగరాల్లో అనివార్యమైనవి అన్నాడు. అంటే ఇక్కడ ఏమంటున్నాడు, ట్రాఫిక్ జామ్ ఈస్ ఇన్ఎవిటబుల్ ఇన్ ద బిగ్ సిటీస్. ఇక్కడ వచ్చి గుర్తుపెట్టుకుంటే మనం ఇక్కడ స్టేట్మెంట్ 1లో కానీ స్టేట్మెంట్ 2లో కానీ ఎక్కడే కానీ మనకి ట్రాఫిక్ జామ్ గురించి మాట్లాడట్లేదు. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి జీకే అంటారు అనమాట, దీన్ని జనరల్ నాలెడ్జ్ అంటారు. ఇప్పుడు స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మనం జనరల్ నాలెడ్జ్ యూజ్ చేయకూడదు. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. అంటే స్టేట్మెంట్లో ఏమి ఇచ్చాడో మనం కూడా కన్క్లూజన్లో అంటే సారాంశంలో కూడా మనం అదే తీసుకోవాలి, కానీ మనం జనరల్ నాలెడ్జ్ అప్లై చేయకూడదు. ఇప్పుడు ఉదాహరణకి కొందరు విద్యార్థి ఏం చేస్తారంటే ఇక్కడ ఎలాగూ పెద్ద సిటీలో ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి సో ఆన్సర్ వచ్చేసి ఎలాగూ ఆన్సర్ బి కూడా అంటే రెండో కన్క్లూజన్ కరెక్టే అనే ఉద్దేశానికి వస్తారు. అది తప్పు. ఎందుకంటే ఇక్కడ స్టేట్మెంట్ 1లో ఏం మాట్లాడుతున్నామంటే ప్రయాణించడం చాలా కష్టం అని చెప్తున్నారు ఇండైరెక్ట్గా. అంటే ఎలా అంటే పెద్ద నగరాల్లో నివసిస్తున్న ప్రజలు పెద్ద పెద్ద గుంపులుగా బస్సులు లేదా రైలులో ప్రయాణిస్తున్నారు అన్నారు. అంటే మోర్ పీపుల్ ఆర్ ట్రావెలింగ్ ఇన్ వన్ సింగిల్ బస్ లేదా ట్రైన్ అని చెప్తున్నారు. సో ఇక్కడ మన ట్రాఫిక్ జామ్ గురించి అనే మాట ఇక్కడ ఊసేలేదు. ఇక్కడ రెండో చూద్దాం. అత్యధిక సామర్థ్యం కలిగిన కార్లతో వీధులు దాటడానికి వారు పోటీ పడుతున్నారు అంటారు. అంటే ఇక్కడ ఏంది, సిటీలో స్ట్రీట్స్ దాటడం చాలా కష్టం అన్నారు. అంటే ఇక్కడ మనకి ప్రకటన 1 కానీ ప్రకటన 2 కానీ ఎక్కడే కానీ ఇక్కడ మన ట్రాఫిక్ జామ్ గురించి మాట్లాడట్లేదు కాబట్టి ఇక్కడ కన్క్లూజన్ 2 అనేది అంటే ఇప్పుడు సారాంశం 2 అనేది తప్పు అవుతుంది. అప్పుడు మనకి ఆన్సర్ ఏంటి అనగా ఓన్లీ 1 సారాంశం మాత్రమే సరి అయినది. సో ఇక్కడ రెండో దాంట్లో ఎందుకు తప్పు అయింది అంటే రెండో దాంట్లో జీకే యువర్ జనరల్ నాలెడ్జ్ షుడ్ నాట్ బి అప్లికబుల్. జనరల్ నాలెడ్జ్ అప్లై చేయొద్దు. డోంట్ అప్లై జనరల్ నాలెడ్జ్. సో ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్లో రిజల్ట్ మాత్రమే తీసుకున్నాను, రెండో దాంట్లో మాత్రం జనరల్ నాలెడ్జ్ మాత్రం ఇక్కడ అప్లై చేయలేదు కాబట్టి మనకు ఆన్సర్ అయితే ఓన్లీ 1 వచ్చింది. ఈ ప్రశ్న చూసినట్టయితే ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఉంది, దానికి మళ్ళీ కన్క్లూజన్స్ ఉన్నాయి. సో స్టేట్మెంట్లో వచ్చేసి విశేషమైన సామాజిక సేవ చేస్తున్న సన్యాసులు అభినందించబడతారు అన్నారు. సో వారిలో జితానంద మరియు విద్యానంద అభినందించబడ్డారు అన్నారు. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి. అంటే దేర్ ఆర్ మాంగ్స్ ఎమాంగ్ దోస్ హూ ఆర్ ఫెలిసిటేటెడ్ ఫర్ రిమార్కబుల్ సోషల్ సర్వీస్ అన్నారు. అంటే విశేషమైన సామాజిక సేవ చేస్తున్న సన్యాసులు అభినందించబడతారు. వారిలో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ వారిలో అంటే ఎవరంటే ఇక్కడ వాళ్ళు సన్యాసుల గురించి మాట్లాడుతున్నారు. సో ఇక్కడ మనకి 2 ఇంటర్లింక్ చేసి చూసినట్టయితే అంటే ఇక్కడ విశేషమైన సామాజిక సేవ చేస్తున్న సన్యాసులు అభినందించబడతాడు. వారిలో అంటే ఇక్కడ ఈ సన్యాసుల్లో ఎవరున్నారంటే జితానంద మరియు విద్యానంద అభినందించబడ్డారు అన్నారు. అంటే ఇప్పుడు ఇది మనకు ఒక స్టేట్మెంట్. సో ఇది మనకి ఇక్కడ సారాంశం అంటే కన్క్లూజన్ ఏం తీసుకుంటామో మనం చూద్దాం. జితానంద మరియు విద్యానంద విశేషమైన సామాజిక సేవ చేశారు. సో ఇక్కడ చూస్తే మనం ఇక్కడ ఎవరిని ఇక్కడ అభినందించారు అంటే ఎవరైతే సన్యాసులు సామాజిక సేవ చేశారో వాళ్ళని మాత్రమే అభినందించారు. వారిలో అంటే ఎవరైతే అభినందించబడ్డారో అంటే వారిలో ఎవరైతే సన్యాసులు అభినందించబడ్డారో వాళ్ళల్లో జితానంద మరియు విద్యానంద అభినందించబడ్డారు అంటున్నారు. కాబట్టి ఇక్కడ జితానంద మరియు విద్యానంద విశేషమైన సామాజిక చేశారు అంటే ఇక్కడ స్టేట్మెంట్ సారాంశం 1 అనేది ఇక్కడ కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు బి చూద్దాము. సన్యాసులందరూ కూడా సామాజిక సేవ చేస్తారు. ఇక్కడ అందరూ ముందే చెప్పాను, ఇక్కడ కొన్ని వర్డ్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఆల్, ఓన్లీ, మస్ట్ ఇలాంటి వర్డ్స్ అంటే ఇక్కడ అందరూ, ఇక్కడ ఆల్ అంటే అందరూ, మాత్రమే, ఖచ్చితంగా ఇలాంటి వర్డ్స్ అన్ని మనం ఇక్కడ చెప్పలేమన్నమాట. సో ఇక్కడ చూస్తే సన్యాసులందరూ అన్నారు. అందరూ అంటే ఇక్కడ ఆల్ అని వస్తుంది. ఒకసారి ఆల్ వచ్చినప్పుడు ఒకసారి స్టేట్మెంట్లో చెక్ చేసుకోండి. అందరూ అనే వర్డ్ ఎక్కడన్నా మనకి స్టేట్మెంట్లో ఉందా లేదో చెక్ చేసుకోండి. సో ఒకసారి స్టేట్మెంట్ చెక్ చేసినప్పుడు ఇక్కడ అందరూ అని ఎక్కడా లేదు, దీంట్లో వారిలో అన్నారు. అంటే ఇక్కడ సన్యాసులు అందరూ, ఇక్కడ విశేషమైన సామాజిక సేవ చేస్తున్న సన్యాసులు అభినందించబడతారు అని చెప్పారు, కానీ అందరూ అభినందించబడతారని చెప్పట్లేదు, అందరూ సేవ చేస్తారని ఎక్కడ చెప్పట్లేదు. కాబట్టి మనకి ఆప్షన్ బి అనేది ఇక్కడ మనకి తప్పైపోతుంది. అలాగే ఇప్పుడు సి చూద్దాము. జితానంద మరియు విద్యానంద సన్యాసులు కారు అన్నారు.
సో ఇది కంప్లీట్గా ఇది ఎలా ఉందంటే ఇచ్చిన స్టేట్మెంట్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్గా ఉంది. అంటే ఇక్కడ ఉన్న కన్క్లూజన్ స్టేట్మెంట్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్గా ఉంది కాబట్టి ఇది మనకు తప్పు. ఇక్కడ ఆపోజిట్గా ఉంది అంటే ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు ఏమని, విశేషమైన సామాజిక సేవ చేస్తున్న సన్యాసులు అభినందించబడతారు వారిలో అన్నారు కాబట్టి, ఇప్పుడు ఎవరైతే సన్యాసులు ఉన్నారు వారిలో అన్నారు కాబట్టి ఇక్కడ కారు అనే వర్డ్ అనేది ఇక్కడ మనకి కుదరదు. అంటే ఇక్కడ ఎగ్జాక్ట్గా మనకి ఆపోజిట్ కన్క్లూజన్ ఇస్తున్నాడు. అంటే స్టేట్మెంట్కి ఎగ్జాక్ట్గా ఇది ఆపోజిట్గా ఉంది కాబట్టి ఇది మనకి తప్పైంది. ఇప్పుడు డి చూద్దాము. సన్యాసులందరూ అభినందించబడతారు అన్నారు. అంటే సన్యాసులందరూ అంటే మళ్ళీ ఇక్కడ కూడా ఆల్ అనే వర్డ్ వస్తుంది. సో ఒకసారి మనకి ఇక్కడ ఆల్ అనే వర్డ్ వస్తే ఇచ్చిన స్టేట్మెంట్లో ఆల్ అనే ఎక్కడన్నా పాసిబిలిటీ ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ ఆల్ అనేది లేదు, ఎందుకంటే ఇక్కడ విశేషమైన సామాజిక సేవ చేస్తున్న వారికి మాత్రమే అభినందిస్తున్నారు అన్నారు. సో వాళ్ళు మాత్రమే అభినందించబడుతున్నారు. అంటే ఇక్కడ కొందరు మాత్రమే, ఎవరు ఆ కొందరు అంటే సామాజిక సేవ చేస్తున్నారు అని. సో ఇక్కడ ఆల్ అనేది ఇక్కడ మళ్ళీ తప్పు కాబట్టి ఆప్షన్ డి కూడా తప్పు అయిపోతుంది. అంటే ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ ఓన్లీ ఏ జితానంద మరియు విద్యానంద విశేషమైన సామాజిక సేవ చేశారు అనేది మాత్రమే కరెక్ట్ అవుతుంది, మిగతా అన్ని తప్పు అవుతాయి. సో ఇది చూసినట్టయితే ఇక్కడ భారతదేశం వివిధ భాషలు కలిగిన దేశం అన్నారు. సో భారతదేశం యొక్క జాతీయ భాష హిందీ అన్నారు. సో ఇది మనకు ఒక స్టేట్మెంట్. సో ఇండియా ఈజ్ ఏ మల్టీలింగ్వల్ కంట్రీ అండ్ హిందీ ఈజ్ ద నేషనల్ లాంగ్వేజ్ ఆఫ్ ఇండియా అన్నారు. ఇప్పుడు మనకి ఇక్కడ స్టేట్మెంట్ వచ్చింది, ఒకసారి కన్క్లూజన్స్ చూద్దాం, అంటే సారాంశం చూద్దాం. భారతీయులు అందరూ తప్పకుండా అనేక భాషలు నేర్చుకోవాలి. ఇక్కడ మనం చూసినట్టయితే భారతదేశం వివిధ భాషలు కలిగి ఉన్న దేశం అన్నారు. అంటే మన భారతదేశంలో చాలా భాషలు ఉన్నాయని చెప్తున్నారు. భారతదేశం యొక్క జాతీయ భాష హిందీ అన్నారు. అంటే మన దగ్గర చాలా భాషలు ఉన్నాయి, అంటే మనకు చాలా భాషలు ఉన్నాయి, దాంట్లో హిందీ వచ్చేసి మనకు జాతీయ భాష అన్నారు. సో మనకు చెప్పింది మనకి ఇన్ఫర్మేషన్ ఇంతవరకే ఉంది. సో మనం దీని నుంచి అంటే మనం ఇప్పుడు భారతీయులందరూ తప్పకుండా, ఇక్కడ చూడండి ఒక వర్డ్ తప్పకుండా అని ఉంది ఇక్కడ. సో తప్పకుండా అనేక భాషలు నేర్చుకోవాలి అన్నారు. ఇక్కడ తప్పకుండా అంటే ఇక్కడ షుడ్ అన్నాడు ఇక్కడ, అంటే మస్ట్, అంటే తప్పదు, తప్పకుండా చేయాలి. మీకు ముందే చెప్పాను ఇక్కడ ఆల్, ఓన్లీ, మస్ట్, షుడ్, ఫ్యూ ఇలాంటి వర్డ్స్ వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పాను. సో ఇలాంటి వర్డ్స్ వచ్చినప్పుడు మనం ఒకసారి స్టేట్మెంట్తో ఒకసారి చెక్ చేసుకోవడం చాలా మంచిది. ఇక్కడ తప్పకుండా అని కాబట్టి ఇక్కడ తప్పకుండా ఎక్కడైనా నేర్చుకోవాలా అని స్టేట్మెంట్ ఒకసారి చెక్ చేసుకున్నప్పుడు ఎక్కడ కూడా తప్పకుండా నేర్చుకోవాలి అంటే అన్ని భాషలు నేర్చుకోవాలి అనే నేను ఒక రిజల్ట్ అనేది నేను ఉంచిన స్టేట్మెంట్స్ తీసుకోలేను కాబట్టి నాకు ఆప్షన్ 1 అనేది తప్పైపోతుంది. ఇప్పుడు రెండోది తీసుకుందాము. భారతీయులుగా ఉండాలంటే ప్రతి ఒక్కరు హిందీ నేర్చుకోవాలి. అంటే నువ్వు భారతీయుడిగా ఉండాలంటే అంటే ఇక్కడ కూడా నువ్వు హిందీ ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి అంటే ఇక్కడ మనం ఇక్కడ కంపల్సరీ చెప్తున్నాం. అంటే ఇక్కడ కూడా మస్ట్ అనే దానికి వస్తుంది, ఆర్ మస్ట్ ఆర్ షుడ్. ఇక్కడ మనం భారతీయుడిగా ఉండాలంటే ప్రతి ఒక్కరు హిందీ నేర్చుకోవాలి అనేది మస్ట్, అవునా కాదా అంటే ఇక్కడ ఖచ్చితంగా నేర్చుకోవాలి అని ఎక్కడన్నా స్టేట్మెంట్లో మనకి ఒక రిజల్ట్ వస్తుందా లేదా అని ఒకసారి మనం చెక్ చేసుకుందాము. అంటే ఇక్కడ ఏమన్నాడు, భారతదేశంలో వివిధ భాషలు కలిగిన దేశం అన్నారు. తర్వాత హిందీ జాతీయ భాష అన్నారు. అంతేగాని ఇక్కడ హిందీ ఖచ్చితంగా నేర్చుకోవాలా, అందరూ హిందీ ఖచ్చితంగా నేర్చుకోవాలా, లేకపోతే అందరూ వేరే భాషలు నేర్చుకోవాలా అనే మీనింగ్ నాకు ఎక్కడ రావట్లేదు. అంటే నేను ఎక్కడ రెమెడీ నేను తీసుకోవట్లేదు కాబట్టి నాకు రెండోది కూడా తప్పైపోతుంది. అప్పుడు నాకు ఆన్సర్ ఏమొస్తుంది, 1 కాదు మరియు 2 కూడా అసలు సారాంశం సరైనవి కావు. సో అప్పుడు ఆప్షన్ సి 1 మరియు 2 సారాంశాలు సరైనవి కావు అని నాకు ఇక్కడ ఆన్సర్ అనేది వస్తుంది. మరో ప్రశ్న చూద్దాం. సో ఈ ప్రశ్నలో ఒక ప్రకటన ఇచ్చారు, అది వచ్చేసి మనకి ఇక్కడ స్టేట్మెంట్. ఆ స్టేట్మెంట్ ఏంటంటే శారీరక మానసిక ఆరోగ్యానికి ఆందోళన ఆర్ కంగారు హాని కలిగిస్తాయి అంటున్నారు. అంటే ఇక్కడ టెన్షన్ ఈజ్ డెట్రిమెంటల్ టు ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ అంటున్నారు. అంటే ఎవరైతే టెన్షన్ పడతారో అక్కడ వారు ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నారు, ఇక్కడ రిజల్ట్ ఏం తీసుకోవచ్చు అంటే ఎవరైతే టెన్షన్ పడతారో వాళ్ళకి ఫిజికల్ హెల్త్ దెబ్బతింటుంది మరియు మెంటల్ హెల్త్ కూడా దెబ్బతింటుంది అనే రిజల్ట్ బయటకు డైరెక్ట్గా మనకు చెప్తున్నారు ఇక్కడ. అంటే ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంటే డైరెక్ట్గా ఉంది, శారీరక మానసిక ఆరోగ్యానికి ఆందోళన ఆర్ కంగారు హాని చేస్తాయి అన్నారు. కాబట్టి డైరెక్ట్గా ఇక్కడ స్టేట్మెంట్లో ఏముందంటే ఆందోళనకి మరియు ఆరోగ్యానికి సంబంధం ఉంది అని చెప్తున్నారు ఇక్కడ. సో ఇక్కడ మనకి ఆరోగ్యానికి మరియు టెన్షన్ అది వచ్చేసి మనకి కంగారుకి లేకపోతే ఆందోళనకి డైరెక్ట్ సంబంధం ఉంది అంటున్నారు. ఇది మనకు వచ్చే రిజల్ట్ అనమాట, డైరెక్ట్ మనకు వచ్చిన రిజల్ట్. సరే, ఇప్పుడైతే మన కన్క్లూజన్ ఏదో మనం చూద్దాము. కన్క్లూజన్ వచ్చేసి ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఆందోళన నుండి బయటపడాలి. ఎస్, ఎందుకంటే ఇక్కడ మనకి డైరెక్ట్గా ఆరోగ్యానికి మరియు ఆందోళనకు డైరెక్ట్గా సంబంధం ఉంది కాబట్టి ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఆందోళన నుంచి బయటపడాలి అనేది కన్క్లూజన్ మనకి కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే నాకు వచ్చే రిజల్ట్ అదే, ఎందుకంటే ఇక్కడ హెల్త్కి మరియు టెన్షన్కి డైరెక్ట్గా సంబంధం ఉంది కాబట్టి. ఇప్పుడు రెండోది తీసుకుందాం. ఒకరి యొక్క మానసిక ఆరోగ్యం వారి ఆందోళనపై ఆధారపడి ఉంటుంది అన్నాడు. సో ఇక్కడ కూడా ఏమంటారంటే ఆరోగ్యం
అది కూడా మానసిక ఆరోగ్యం మరియు ఆందోళన. సో ఇక్కడ ఈ రెండు కీవర్డ్స్ ఉన్నాయి. ఈ కీవర్డ్స్ కూడా చూస్తే ఇక్కడ మనకు డైరెక్ట్ రిలేషనే ఉందన్నమాట. అంటే ఇక్కడ మానసిక ఆరోగ్యం దేని మీద డిపెండ్ అయి ఉంటుందని చెప్పారు, టెన్షన్ మీద డిపెండ్ అయి ఉంటుంది అని చెప్పారు. కాబట్టి మనకి ఇది కూడా కరెక్ట్ అవుతుంది. సో ఇక్కడ ఆన్సర్ ఏంటంటే 1 మరియు 2 కూడా సరైనవి అని మనం ఇక్కడ ఆన్సర్ అనేది మనం ఇక్కడ చేయొచ్చు. ఇప్పుడు మనం స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ చూద్దాం. ఇక్కడ స్టేట్మెంట్ అంటే ప్రకటన, ఆర్గ్యుమెంట్ అంటే తెలుగులో మనం వాదన అంటాం. సో మనకి ఇంతకుముందు చెప్పినట్టు వాట్ ఈస్ ఎ స్టేట్మెంట్? స్టేట్మెంట్ ఈజ్ ద ఫార్మల్ అకౌంట్ ఆఫ్ సర్టన్ ఫ్యాక్ట్స్, వ్యూస్, ప్రాబ్లమ్స్ అండ్ సిచ్యువేషన్. అంటే ఇప్పుడు స్టేట్మెంట్ ఏంటంటే ఆ స్టేట్మెంట్ వచ్చేసి సర్టన్ ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడచ్చు, లేకపోతే వ్యూస్ గురించి మాట్లాడచ్చు, లేకపోతే ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడచ్చు, లేకపోతే సిచ్యువేషన్ గురించి కూడా మాట్లాడచ్చు. సో ఇది ఒక స్టేట్మెంట్. మనకి ఇట్లా ఆర్గ్యుమెంట్ అంటే ఏంటంటే ఆర్గ్యుమెంట్ మీన్స్ మ్యాటర్ సపోర్టెడ్ బై ఎవిడెన్స్ ఈస్ ఆర్గ్యుమెంట్. అంటే ఏదైనా మనము ఆర్గ్యూ చేసేది అదొక ఎవిడెన్స్ ఉండాలి దానికి. సో మ్యాటర్ సపోర్టెడ్ బై ఎవిడెన్స్ ఈజ్ ద ఆర్గ్యుమెంట్ అంటారు. సో ఇక్కడ మనకి ఆర్గ్యుమెంట్లో 2 టైప్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి మనము స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ అంటాము, ఇంకోటి వచ్చేసి మనకు వీక్ ఆర్గ్యుమెంట్ అంటాము. సో ఇక్కడ అభ్యర్థి గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ అంటే ఏంటి, వీక్ ఆర్గ్యుమెంట్ అంటే ఏంటి. అంటే వాదన చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, వాదన కూడా చాలా వీక్గా ఉంటుంది. సో స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ అంటే ఎలాంటి ఆర్గ్యుమెంట్, వీక్ ఆర్గ్యుమెంట్ అంటే ఎలాంటి ఆర్గ్యుమెంట్ మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. సో వీటి కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ అనేది విద్యార్థి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకి ఇప్పుడు స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ అంటే ఏంటివి అంటే స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ అంటే యూనివర్సల్ ఫ్యాక్ట్స్. అంటే ఇక్కడ మనము స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్స్ ఏంటివి అంటే ఒకటి విషయం గుర్తుపెట్టుకోండి. ఒకటి వచ్చేసి యూనివర్సల్ ఫ్యాక్ట్. ఓకే, యూనివర్సల్ ఫ్యాక్ట్ ఏదంటే అది మనకి స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ కిందకే వస్తుంది. లేదా సైంటిఫిక్ ఫ్యాక్ట్ ఏదైనా చెప్పినా సరే, ఇప్పుడు సైంటిఫిక్ ఫ్యాక్ట్ ఏదైనా ఇచ్చినా కూడా మనకి అది ఆర్గ్యుమెంట్ అనేది మనకి చాలా స్ట్రాంగ్ అవుతుంది. అంటే ఇచ్చిన స్టేట్మెంట్కి మనకి ఒక యూనివర్సల్ ఫ్యాక్ట్ చెప్పినా లేకపోతే ఒక సైంటిఫిక్ ఫ్యాక్ట్ చెప్పినా కూడా ఆ ఆర్గ్యుమెంట్ అనేది మనకి ఇక్కడ చాలా స్ట్రాంగ్ అవుతుంది. ఉదాహరణకి ఇప్పుడు రెండోది తీసుకుందాం. రెండోది వచ్చేసి ఆర్గ్యుమెంట్ బై అనాలిసిస్. అంటే ఏదైనా ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు ఆర్గ్యుమెంట్ ఎంతవరకు అనాలిసిస్తో చేసాము అంటే ఇక్కడ ఆర్గ్యుమెంట్ బేస్డ్ ఆన్ అనాలిసిస్. Argument based on analysis or experience. So argument based on analysis or experiments. సో ఈ ఆర్గ్యుమెంట్స్ ఏంటి అంటే ఉదాహరణకి మనం ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కానీ, అంటే ఇక్కడ సుప్రీంకోర్టు అంటే కోర్టు జడ్జిమెంట్స్ కానీ, గవర్నమెంట్ డిసిషన్స్ కానీ, అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిసిషన్స్ కానీ, అంటే ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిసిషన్స్ కానీ, లేకపోతే ఇక్కడ మనకి యునైటెడ్ నేషన్స్ అంటే ఇప్పుడు కొన్ని సంస్థలు ఉంటాయి, ప్రపంచ సంస్థలు, అంటే యునైటెడ్ నేషన్ డిసిషన్స్ కానీ, ఉదాహరణకి ఇస్తున్నాను ఇవన్నీ యునైటెడ్ నేషన్స్ డిసిషన్స్ కానీ. సో ఇవన్నీ మనకి దేని కింద వస్తాయి అంటే ఇవన్నీ మనకి ఇక్కడ స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ కిందకి వస్తాయి. అంటే ఇప్పుడు అతను ఒక స్టేట్మెంట్ ఇస్తారు, మనకి ఆర్గ్యుమెంట్ మీద అనాలిసిస్ చేస్తూ ఇఫ్ దట్ ఆర్గ్యుమెంట్ ఈస్ అనలైజ్డ్ ఆర్ ఎక్స్పీరియన్స్డ్. సో దిస్ అనాలిసిస్ అండ్ ఎక్స్పీరియన్స్ ఈస్ డన్ ఎవరు చేస్తారు జనరల్గా అంటే ఇవన్నీ మనకి సుప్రీంకోర్టు చేస్తుంది, ఒకసారి యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్స్ చేస్తాయి, ఒకసారి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీస్లో చేస్తుంది అనమాట. సో ఇలాంటి చేసినప్పుడు మనకి ఇవన్నీ స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ కిందకి వస్తాయి. ఇప్పుడు మూడోది చూస్తే మనకు ఇన్ ఫేవర్ ఆఫ్ సొసైటీ. అంటే మనం ఏదైనా ఇప్పుడు ఒక ఆర్గ్యుమెంట్ చేస్తున్నాం అనుకోండి, ఇఫ్ దట్ ఆర్గ్యుమెంట్ మనం చేసే ఆర్గ్యుమెంట్ ఇన్ ఫేవర్ ఆఫ్ సొసైటీ, అంటే ఇప్పుడు అది ఇన్ ఫేవర్ ఆఫ్ సొసైటీ కానీ, పీపుల్ కానీ, ఒక కంట్రీ కానీ, లేదా కాన్స్టిట్యూషన్ ఒక రాజ్యాంగానికి సపోర్ట్ చేస్తూ కానీ. సో ఇవన్నీ మనం ఎప్పుడైనా ఆర్గ్యుమెంట్ చేసేటప్పుడు మనం ఒక సొసైటీ గురించి చేసినా కానీ, ఒక పీపుల్ గురించి చేసినా కానీ, ఒక కంట్రీ నుంచి చేసినా కానీ, ఒక కాన్స్టిట్యూషన్ ఫేవర్ చేసినా కానీ ఇవన్నీ మనకి స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్స్ అవుతాయి. సో విద్యార్థి ఒక ఆర్గ్యుమెంట్ స్ట్రాంగ్గా కాదా అంటే కొన్ని విషయాలన్నీ గుర్తుపెట్టుకోవాలి. అది వచ్చేసి యూనివర్సల్ ఫ్యాక్ట్స్ అండ్ సైంటిఫిక్ ఫ్యాక్ట్స్, ఆర్గ్యుమెంట్ బేస్డ్ ఆన్ అనాలిసిస్ ఆర్ ఎక్స్పీరియన్స్. సో ఈ అనాలిసిస్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎవరు చేస్తారో మనకి జనరల్గా అంటే ఇప్పుడు మనకి కోర్ట్ జడ్జిమెంట్స్ అని చెప్పాను, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిసిషన్స్ అన్నాను, యునైటెడ్ నేషన్స్ డిసిషన్స్ అన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ రాజ్యాంగం, ఇప్పుడు రాజ్యాంగం కూడా చూస్తే మనము అది తరో ఎక్స్పీరియన్స్ బై అనాలిసిస్ మాత్రమే రాశారు కాబట్టి ఈవెన్ రాజ్యాంగంలో ఉన్నది కూడా మనకి స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ కిందకి వస్తుంది. ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు మనకి అన్టచబిలిటీ ఉండాలా వద్దా అని అడుగుతాడు. ఆర్గ్యుమెంట్ వచ్చేసి అన్టచబిలిటీ ఉండాలా వద్దా అని. ఇప్పుడు రాజ్యాంగంలో మనం డైరెక్ట్గా రాసుకున్నాం, అది ఆర్టికల్ 17 డీల్స్ విత్ అన్టచబిలిటీ అని. అంటే మనం ఆ రాజ్యాంగంలో మనము ఫర్ ఎగ్జాంపుల్ మన స్టేట్మెంట్ ఉంది, అంటే భారతదేశంలో అన్టచబిలిటీ ఉండాలా ఉండకూడదా అని మనకు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆర్గ్యుమెంట్ ఉండాలి, ఆర్గ్యుమెంట్ ఉండకూడదు
సో ఉండాలి అంటుంది వస్తే ఉండకూడదు అంటుంది. ఉండకూడదు ఎందుకంటే మన రాజ్యాంగంలో రాసుకున్నాం కాబట్టి అని ఉందనుకోండి, ఆర్గ్యుమెంట్ అది స్ట్రాంగ్ అవుతుంది, ఎందుకంటే మనం ఆల్రెడీ రాజ్యాంగంలో రాసుకున్నాం కాబట్టి. సో ఈ విధంగా అంటే ఇక్కడ ఆర్గ్యుమెంట్ బేస్డ్ ఆన్ అనాలిసిస్ ఆర్ ఎక్స్పీరియన్స్ అనేవి కూడా మనకి ఇక్కడ పనికొస్తాయి. ఆ తర్వాత మూడోది ఇన్ ఫేవర్ ఆఫ్ సొసైటీ, పీపుల్, కంట్రీ ఆర్ కాన్స్టిట్యూషన్ అన్నాను. అంటే మనం ఇప్పుడు చేసే ఆర్గ్యుమెంట్ కనుక ప్రజలకి ఫేవర్గా ఉంటూ, లేకపోతే సొసైటీకి ఫేవర్గా ఉంటూ, లేకపోతే ఒక దేశానికి అంటే ఇప్పుడు మనము మన దేశానికి భారతదేశానికి కనుక ఫేవర్గా మాట్లాడినప్పుడు, అదేవిధంగా మన రాజ్యాంగానికి ఫేవర్గా మాట్లాడినప్పుడు అది కూడా స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సరే, ఇప్పుడు మనం స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ అంటే ఏదో తెలుసుకున్నాము. ఇప్పుడు అదేవిధంగా మనం వీక్ ఆర్గ్యుమెంట్ అంటే ఏదో కూడా మనం ఇప్పుడు చూద్దాము. సో వీక్ ఆర్గ్యుమెంట్స్ కూడా కొన్ని రూల్స్ ఉంటాయి, అవి కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో వీక్ ఆర్గ్యుమెంట్స్ వచ్చేసి జనరల్గా మనకి గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1, ఎప్పుడైనా సరే మనకి ఓన్లీ, ఈచ్, మస్ట్, డెఫినెట్లీ ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ వచ్చాయనుకోండి. సో జనరల్గా ఎప్పుడన్నా మనకి వచ్చిన ఆర్గ్యుమెంట్లో ఓన్లీ ఇది మాత్రమే, ఈచ్ అంటే ప్రతి ఒక్కరు, మస్ట్ ఇలా ఖచ్చితంగా చేయాలి, డెఫినెట్గా అంటే ఇలా కూడా చేయాలి అంటే ఖచ్చితంగా ఉండాలి అని ఎప్పుడన్నా ఇలాంటి ఖచ్చితంగా మాత్రమే అలాంటి వర్డ్స్ వచ్చినప్పుడు జనరల్గా మనకి ఏంటంటే అది వీక్ ఆర్గ్యుమెంట్ కింద మనము పరిగణిస్తాము. జనరల్గా మనం అది వీక్ ఆర్గ్యుమెంట్ కింద పరిగణిస్తామన్నమాట. ఆ తర్వాత రెండోది టాకింగ్ అగైన్స్ ద స్టేట్మెంట్. అంటే మనం ఇచ్చిన స్టేట్మెంట్కి ఒక్కోసారి వ్యతిరేకంగా మాట్లాడతారు. సో మనకు ఇచ్చిన స్టేట్మెంట్కి ఎప్పుడైనా వ్యతిరేకంగా మాట్లాడితే అది కూడా మనకు వీక్ ఆర్గ్యుమెంటే అవుతుంది. సో నౌ అగైన్స్ ద స్టేట్మెంట్, ఇఫ్ ఆర్గ్యుమెంట్ అగైన్స్ ద స్టేట్మెంట్, సో ఆర్గ్యుమెంట్ అగైన్స్ ద స్టేట్మెంట్ ఈస్ ఆల్సో ఏ వీక్ ఆర్గ్యుమెంట్, కూడా మనకి వీక్ ఆర్గ్యుమెంట్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ మిగతాది మూడోది చూద్దాం. ఇప్పుడు కూడా దీంట్లో కూడా మనము అంబిగ్యూయస్ బేస్డ్ అంటారు అనమాట. అంటే ఇచ్చిన స్టేట్మెంట్ అంటే ఇచ్చిన ఆర్గ్యుమెంట్లో ఖచ్చితంగా ఉండదన్నమాట. అంటే సగం ఉంటుంది, హాఫ్ ఎక్స్ప్లెయిన్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటారు వాటిని. లేకపోతే ఇర్రిలెవెంట్ డేటా ఉంటుంది, రీస్టేట్మెంట్ అంటే ఇచ్చిన స్టేట్మెంట్ని మళ్ళీ చెప్పడము. సో ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ చేసినప్పుడు ఆ ఆర్గ్యుమెంట్ కూడా మనకి ఏమవుతుందంటే వీక్ అవుతుంది. అంటే ఇప్పుడు అంబిగ్యూయస్ బేస్డ్ సో అంబిగ్యూయస్ బేస్డ్లో ఏమేమి వస్తాయంటే హాఫ్ ఎక్స్ప్లెయిన్డ్, సగమే ఎక్స్ప్లెయిన్ చేశారు, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అంటే ఆర్గ్యుమెంట్లో మనకి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయకుండా సగం మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయడము. అదేవిధంగా కంపారిజన్ బేస్డ్, సో మనం కంపారిజన్ బేస్ చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే వీక్ ఆర్గ్యుమెంట్ అవుతుంది. అలానే మరి ఇంకో విధంగా మనకి వచ్చేసి ఇక్కడ రీస్టేట్మెంట్ చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే ఆర్గ్యుమెంట్ అనేది మనకు వీక్ అవుతుంది. అలానే మనకి ఇఫ్ ఆర్గ్యుమెంట్ ఈస్ అగైన్స్ ద కంట్రీ, అంటే ఒక దేశానికి ఎగెనెస్ట్గా కానీ ఆర్గ్యుమెంట్ ఈజ్ అగైన్స్ ద కంట్రీ, ఎగెనెస్ట్ కంట్రీ కానీ పీపుల్ కానీ అంటే ప్రజలకు ఎగెనెస్ట్గా మాట్లాడడం కానీ, లేకపోతే ఒక సొసైటీకి ఎగెనెస్ట్గా మాట్లాడడం కానీ, సో ఇలాంటివి చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ ఆర్గ్యుమెంట్ కూడా మనకి ఇక్కడ చాలా వీక్ అవుతుంది. సో ఒక వీక్ ఆర్గ్యుమెంట్ అంటే ఏంటి అంటే కొన్ని 4-5 విషయాలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో మనకు స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ ఏదో చూసాము, ఇప్పుడు వీక్ ఆర్గ్యుమెంట్ అంటే ఏదో కూడా చూసాము. ఇప్పుడు వీటి మీద మనం కొన్ని ప్రశ్నలు సాల్వ్ చేద్దాము. ఇప్పుడు ఉదాహరణకి ఒక ప్రశ్న చూద్దాము. ప్రకటన అంటే స్టేట్మెంట్, విద్య అనేది తప్పనిసరిగా ఉద్యోగం కల్పించేదిగా ఉండాలా అని మనకు ఒక స్టేట్మెంట్ అడిగారు. సో మనకు ఉండాలి, ఉండకూడదు, ఉంటే ఎందుకు ఉండాలి, ఉంటే ఎందుకు ఉండకూడదు అని ఒక మనం ఆర్గ్యుమెంట్ చేయాలి. ఇక్కడ స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ ఏంటో వీక్ ఆర్గ్యుమెంట్ ఏందో మనం ఇక్కడ చూద్దాము. ఇక్కడ ఏమన్నారంటే వాదన, అవును విద్య యొక్క లక్ష్యం ప్రజలను సంపాదించేందుకు తయారు చేయడం. సో ఇది స్ట్రాంగ్ ఆర్గ్యుమెంటా మరి వీక్ ఆర్గ్యుమెంటా అన్నారు. ఈ స్టేట్మెంట్ ఏమైంది, విద్య అనేది తప్పనిసరిగా ఉద్యోగం కల్పించేదిలా ఉండాలి అన్నారు. ఇక్కడ ఏమన్నారంటే అవును విద్య యొక్క లక్ష్యం వచ్చేసి ప్రజలను సంపాదనకు తయారు చేయడం. అంటే ఇది మనం ఆల్రెడీ చూసాము, ఇదన్నీ అనలైస్ బేస్డ్ అంటారు, దీన్ని ఎక్స్పీరియన్స్డ్ బేస్డ్ అంటారు. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ అంటే ఏ ప్రభుత్వం అయినా ఇప్పుడు ఒక ప్రజలకి అంటే ఇప్పుడు చదువుకునే విద్యార్థులకి మొదటిగా ప్రిఫరెన్స్ దేనికి ఇస్తారంటే ఉపాధి కల్పనకి మాత్రమే ఇస్తారు. అంటే ఇప్పుడు చదువుకున్న ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఉద్యోగం కావాలి అనేది ఇప్పుడు గవర్నమెంట్ ఒక లక్ష్యం ఉంటుంది. అంటే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ తగ్గించాలి, ఎంప్లాయ్మెంట్ రేట్ పెంచాలి. అంటే ఇక్కడ మనం చూస్తే ఇక్కడ అవును విద్య యొక్క లక్ష్యం వచ్చేసి మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందంటే సంపాదించేదిలా తయారు చేయడమే, దాంట్లో మనం ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఇది నాకు స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ అవుతుంది. ఇప్పుడు తర్వాత చూస్తే రెండోది, అవును విద్యావంతులు చదువు పూర్తి అయ్యాక తర్వాత వారి సొంత కాళ్ళపై నిలబడాలి అన్నారు. అంటే ఇప్పుడు ఒకటో వాదన రెండో వాదన చూద్దాము. ఒకటో వాదనకి రెండో వాదన చూస్తే చాలా దగ్గర సంబంధం ఉంది. అంటే ఇప్పుడు రెండో వాదన కూడా అంటే ఇప్పుడు మొదటి వాదన కూడా ఎలా ఉండాలంటే సంపాదించేందుకు తయారు చేయడం అన్నారు. సో మనకి ఇప్పుడు విద్య అనేది లక్ష్యం వచ్చేసి సంపాదించేందుకు తయారు చేయడం. ఇక్కడ సంపాదన అంటే మనం ఇక్కడ సంపద వచ్చేసి విత్ రెస్పెక్ట్ టు జాబ్, విత్ రెస్పెక్ట్ టు రెస్పెక్ట్ అనే దాని కింద వస్తుంది. సో అందుకని మనకి ఇక్కడ
విద్య లక్ష్యం వచ్చేసి సంపాదించేందుకు తయారు చేయడం. అలానే అవును, విద్యావంతులు చదువు పూర్తయిన తర్వాత వాళ్ళ సొంత కాళ్ళపై వాళ్ళు నిలబడాలి. సో ఇది కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ, అంటే ప్రభుత్వ ప్రయత్నం కానీ, మన ప్రయత్నం కానీ, మన పేరెంట్స్ ప్రయత్నం కానీ. మనల్ని ఎందుకు చదివిస్తారు మన పేరెంట్స్ అంటే మనము చదువుకున్న తర్వాత ఉద్యోగం తెచ్చుకొని సంపాదించుకోవడానికే. సో కాబట్టి ఇది కూడా మనకి స్ట్రాంగ్ ఆర్గ్యుమెంటే అవుతుంది. ఇక్కడ కాదు, విద్య అనేది జ్ఞానానికి పెంపొందించేదిగా మాత్రమే. ఇక్కడ చూడండి, ఇక్కడ ముందే చెప్పాను, ఇక్కడ ఓన్లీ అనే వర్డ్ చూస్తే మనకి అది వీక్ ఆర్గ్యుమెంట్ అవుతుంది అని. సో ఓన్లీ అనే వర్డ్ ఇక్కడ యూజ్ చేశారు. అవును, ఓన్లీ, ఇది ఇందుకు మాత్రమే అనేది ఎప్పుడు మనకి వీక్ ఆర్గ్యుమెంట్ కిందకి వస్తుంది. కాబట్టి కాదు, విద్య అనేది జ్ఞానానికి పెంచేందుకు మాత్రమే ఉండాలి అనేది ఇక్కడ తప్పు. కాబట్టి ఈ ఆర్గ్యుమెంట్ అనేది వీక్ ఆర్గ్యుమెంట్, స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ కాదు. ఎందుకంటే మాత్రమే అనేది మనకి వీక్ ఆర్గ్యుమెంట్ కిందకి వెళ్తుంది. అలానే ఇప్పుడు 4 చూద్దాం. కాదు, ఎవరైనా ఒకరు వ్యవసాయం చేయాలనుకుంటే దాన్ని విద్య తప్పనిసరిగా కాదు అన్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ దీన్ని ఏమంటారంటే బీటింగ్ ద బుష్ అంటారు. అంటే మనం ఇచ్చిన స్టేట్మెంట్కి దగ్గరగా అసలు లేని కూడా లేదు. ఇక్కడ మనం ఇచ్చిన స్టేట్మెంట్ వచ్చేసి విద్య అనేది తప్పనిసరిగా ఉద్యోగం కల్పించేదిలా ఉండాలా లేదా అన్నాను. ఇక్కడ చూస్తే కాదు, ఎవరైనా ఒకరు వ్యవసాయం చేయాలనుకుంటే దానికి విద్య తప్పనిసరి కాదు అన్నారు. సో ఇది వచ్చేసి మనకి ఇది అంబిగ్యుయస్ బేస్డ్. అంటే మనకి ఇంతకుముందు చెప్పినట్టు ఆర్గ్యుమెంట్స్లో కొన్ని ఆర్గ్యుమెంట్ కానీ మనం అంబిగ్యుయస్ బేస్డ్ చేసామంటే, ఇప్పుడు హాఫ్ ఎక్స్ప్లెయిన్డ్ కానీ లేకపోతే మనం కంపారిజన్ బేస్డ్ కానీ ఇలాంటి ఎప్పుడైనా చేసినప్పుడు మనకు అది వీక్ ఆర్గ్యుమెంట్ అవుతుంది. కాబట్టి మనకు 4 కూడా మనకు వీక్ ఆర్గ్యుమెంట్ అనే అవుతుంది. అంటే ఇప్పుడు స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్స్ ఏవి అంటే వాదనలు 1 మరియు 2 సరి అయినవి. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ ఆప్షన్ ఏ అవుతుంది. సో ఈ విధంగా అభ్యర్థి కొన్ని కీవర్డ్స్, అంటే ఇక్కడ మాత్రమే అంటే మనకి వీక్ ఆర్గ్యుమెంట్ అని. ఇప్పుడు 4 చూస్తే కొంచెం అంబిగ్యుయస్ స్టేట్మెంట్ ఇచ్చారనమాట. అంటే ఇక్కడ విద్య అవసరం లేదు, దానికి అగ్రికల్చర్ అనే కొంచెం అంబిగ్యుయస్ స్టేట్మెంట్ అనేది ఉంది. సో అది కూడా వీక్ ఆర్గ్యుమెంట్ అయింది. సో ఇక్కడ చూస్తే 1, 2 చూస్తే 1, 2 మనకి ఇక్కడ అనలైజ్డ్ బేస్డ్, ఎక్స్పీరియన్స్ బేస్డ్, ఫ్యాక్ట్ బేస్డ్ ఉన్నాయి. కాబట్టి ఆ 2 మనకి ఆర్గ్యుమెంట్స్ అనేవి కరెక్ట్ అయ్యాయి. ఇప్పుడు ఉదాహరణకి మనము మరో ప్రశ్న చూద్దాం. సో ఈ ప్రశ్న చూసినట్లయితే షుడ్ ఇండియా మేక్ ఎఫర్ట్స్ టు హార్నెస్ సోలార్ ఎనర్జీ టు ఫిల్ ఇట్స్ ఎనర్జీ రిక్వైర్మెంట్స్ అన్నారు. అంటే షుడ్ ఇండియా మేక్ ఎఫర్ట్స్ టు హార్నెస్ సోలార్ ఎనర్జీ టు ఫుల్ఫిల్ ఇట్స్ ఎనర్జీ రిక్వైర్మెంట్స్. అంటే దేశంలో విద్యుత్ అవసరాలకు తీర్చుటకు గాను సోలార్ విద్యుత్ ఉత్పత్తి పెంచాలా అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు మనం పెంచాలా వద్దా? అవును, ఎందుకు పెంచాలి? కాదు, ఎందుకు పెంచకూడదు? ఇప్పుడు మనం చూద్దాము. ఆర్గ్యుమెంట్ 1, ఎస్, మోస్ట్ ఆఫ్ ద ఎనర్జీ సోర్సెస్ యూజ్డ్ ఎట్ ప్రెజెంట్ ఈస్ ఎగ్జాస్టబుల్. ఇది 100% కరెక్ట్ అనమాట. ఎందుకంటే ఇది అనాలిసిస్ బేస్డ్. ఎలా అనాలిసిస్ అంటే మనకు తెలుసు, ఇప్పటి నుంచి మన దగ్గర ఉన్న వనరులు, అంటే ఇప్పుడు కోల్ కానీ, పెట్రోల్ కానీ, గ్యాస్ కానీ, ఇవన్నీ ఇలానే వాడుకుంటూ వెళ్ళిపోతే కొద్ది సంవత్సరాలకు అవి అయిపోతాయి. సో ఇది మనకి ఎక్స్పీరియన్స్డ్ బేస్డ్, అనాలిసిస్ బేస్డ్ ఇవన్నీ. కాబట్టి అవి అయిపోతాయి. కాబట్టి మనం ఇప్పుడు ఎక్కువ ప్రతి దేశం ఎవరికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అంటే సౌర విద్యుత్కి, అంటే సోలార్ ఎనర్జీకి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. కాబట్టి స్టేట్మెంట్ 1 ఈజ్ స్ట్రాంగ్. అంటే ఇక్కడ షుడ్ ఇండియా మేక్ ఎఫర్ట్స్ టు హార్నెస్ ద సోలార్ ఎనర్జీ అన్నాడు. అంటే ఇప్పుడు దేశంలో విద్యుత్ అవసరాలకు తీర్చుటకు గాను సోలార్ విద్యుత్కు ఉత్పత్తి పెంచాలంటే 100% పెంచాలి. ఎందుకు పెంచాలంటే మనం ఆల్రెడీ అనాలిసిస్ చేసాము, ఆల్రెడీ మనకి ఎక్స్పీరియన్స్ ఉంది, ఆల్రెడీ చాలా గవర్నమెంట్స్ కానీ, చాలా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కానీ ఆల్రెడీ పబ్లిష్ చేశాయి. 2050 కల్లా ఇవి అయిపోతాయి, అంటే కోల్ అయిపోతుంది, పెట్రోల్ అయిపోతుంది, అలా మనకి తెలిసింది. కాబట్టి మనం త్వరగా అనాలిసిస్ చేసాం కాబట్టి మనకి స్టేట్మెంట్ అనేది కరెక్ట్. ఎందుకంటే ఎస్, మనకి అవును, ప్రస్తుతం ఉపయోగిస్తున్న వివిధ రకాల విద్యుత్ ఉత్పాదనలు అవసరాలకు తగ్గట్టుగా లేవు. సో మోస్ట్ ఆఫ్ ద ఎనర్జీ సోర్సెస్ యూజ్డ్ ఎట్ ప్రెజెంట్ ఈస్ ఇన్ఎగ్జాస్టబుల్. కాబట్టి మనము సోలార్కి చాలా ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పారు. సో ఇట్ ఈస్ వెరీ వెరీ స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్. ఇప్పుడు నో, ఇప్పుడు ఇంకోటి చూద్దాము. నో, హార్నెస్ సోలార్ ఎనర్జీ రిక్వైర్స్ ఎ లాట్ ఆఫ్ క్యాపిటల్ విచ్ ఇండియా ల్యాక్స్ ఇన్ ఇట్. అంటే ఇక్కడ ఏమంటారంటే కాదు, సోలార్ విద్యుత్ చాలా ఖర్చుతో కూడుకునింది, దానికి ఇండియా ల్యాక్స్ ఇట్ అన్నారు. అంటే ఇండియాలో లేదు అన్నారు. సో ఇండియాలో ఎక్కడ లేదని ఉంది. అంటే మన దగ్గర ఏమంటున్నారంటే ఇక్కడ హార్నెసింగ్స్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ క్యాపిటల్, అంటే ఇక్కడ చాలా డబ్బు అవసరం ఉంది, అంత డబ్బులు ఇండియాలో లేదు అంటున్నారు. సో ఈ ఆర్గ్యుమెంట్ ఎలా ఉంది? స్ట్రాంగ్ ఉందా, వీక్ ఉందా? యూఆర్ టాకింగ్ అగెన్స్ట్ ద కంట్రీ. నువ్వు దేశానికి అగెన్స్ట్గా మాట్లాడుతున్నారు ఇక్కడ. సో మనకి ఇక్కడ అంత డబ్బులు లేవు, అది ఇక్కడ ఏమీ లేదు. రిక్వైర్స్ లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అన్నారు. లేదు, సోలార్ వచ్చేసి ఇప్పుడు అంత ఇన్వెస్ట్ ఏమీ అవసరం లేదు. ఇక్కడ మనకి జీకే కూడా కొంచెం అవసరం. ఇప్పుడు ఆర్గ్యుమెంట్ చేయాలి అంటే నీకు ఆర్గ్యుమెంట్లో ఒక భారతదేశంలో ఏమేమి రూల్స్ ఉన్నాయి, ఇప్పుడు భారతదేశ సిచ్యువేషన్ ఏంటి అనే కొంచెం జీకే కూడా మనకు తెలిసి ఉండాలి. కానీ ఇక్కడ చూస్తే భారతదేశంలో అంత ఇన్వెస్ట్మెంట్ లేదు, అంత క్యాపిటల్ లేదు, ఇండియాలో లేదు అని మనం ఇక్కడ చెప్పలేము. సో మనకి ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పని అంటున్నారు. ఉదాహరణ చూస్తే సోలార్ ఎనర్జీ అంత ఖర్చుతో కూడుకున్న పని కాదు. అంటే ఇప్పుడు కోల్ ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేయాలంటే పెద్ద పెద్ద కోల్ ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేయాలి, అది కూడా కొంచెం ఖర్చుతో కూడుకున్న పని. అంటే ఇప్పుడు కోల్తో కంపేర్ చేసుకుంటే సోలార్ కూడా ఖర్చుతో కూడుకున్న పని అంతగా కాదు. కాబట్టి ఇది వచ్చేసి మనకు వీక్ ఆర్గ్యుమెంట్. ఎందుకంటే ఇక్కడ మనం టాకింగ్ అగైన్స్ ద కంట్రీ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకోటి ఏంటంటే మనకి జీకే అంత ప్రాపర్గా లేకున్నా కూడా, అంటే ఇప్పుడు ఖర్చు నిజంగా ఎక్కువ అవుతుందా, ఖర్చు నిజంగా తక్కువ అవుతుందా అనే అవగాహనలో విద్యార్థికి ఉండాలి. సో ఒకసారి చూసుకుంటే సోలార్ ఎనర్జీకి ఖర్చు ఇప్పుడు చాలా తక్కువ అవుతుంది ఈ రోజులలో. కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది ఇక్కడ తప్పు అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి ఓన్లీ ఆర్గ్యుమెంట్ 1 ఈజ్ ఓన్లీ స్ట్రాంగ్ అని మనం డైరెక్ట్గా చెప్పొచ్చు. మొదట చూసుకుంటే ఫ్యాక్ట్ బేస్డ్ ఉంది, ఎక్స్పీరియన్స్డ్ బేస్డ్ ఉంది.
ఓకే, ఎక్స్పీరియన్స్డ్ బేస్డ్, అనాలిసిస్ బేస్డ్ ఉంది. రెండోది చూసుకుంటే అగైనెస్ట్ ద కంట్రీ, వీఆర్ టాకింగ్ అగైనెస్ట్ ద పీపుల్. ఇంకోటి ఏంటంటే మనకు అవగాహన లేకుండా అంటే జీకే లేకుండా కూడా అలాంటి ఆర్గ్యుమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఒక్కోసారి. కాబట్టి ఆర్గ్యుమెంట్ వచ్చేసి మనకు వీక్ ఆర్గ్యుమెంట్ అవుతుంది. ఇప్పుడు మనము మరో ప్రశ్న చూద్దాము. షుడ్ ఇండియా గివ్ అవే కాశ్మీర్ టు పాకిస్తాన్? ఇది ఒక స్టేట్మెంట్. అంటే కాశ్మీర్ని పాకిస్తాన్కి ఇచ్చేయాలా వద్దా? షుడ్ ఇండియా గివ్ అవే కాశ్మీర్ టు పాకిస్తాన్ ఆర్ నాట్? ఇది ఒక స్టేట్మెంట్. మనము ఆర్గ్యుమెంట్ చేద్దాం, అవును ఇచ్చేయాలి లేకపోతే ఇచ్చేయకూడదు. సో స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ అంటే ఏమేమి విషయాలు గుర్తుపెట్టుకోవాలి, వీక్ ఆర్గ్యుమెంట్ ఏమేమి విషయాలు గుర్తుపెట్టుకోవాలి ఆల్రెడీ చూసాం కాబట్టి డైరెక్ట్గా మనం ఇక్కడ ఈ ప్రశ్నను సాల్వ్ చేద్దాం. ఆర్గ్యుమెంట్, నో కాశ్మీర్ ఈస్ ఏ బ్యూటిఫుల్ సిటీ, ఇట్ ఎర్న్స్ ఏ లాట్ ఆఫ్ ఫారిన్ ఎక్స్చేంజ్ ఫర్ ఇండియా. అంటే కాదు, కాశ్మీర్ ఒక అందమైన రాష్ట్రం, అది ఎక్కువ విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జిస్తుంది. ఇది కూడా జీకే బేస్డ్, మనకి ఇక్కడ జీకే తెలిసి ఉండాలి. నిజంగా కాశ్మీర్ అందమైన రాష్ట్రమా, అది మనకు తెలిసి ఉండాలి. నెంబర్ 2, అది విదేశీ మారక ద్రవ్యాన్ని అంటే ఇక్కడ ఫారిన్ ఎక్స్చేంజ్ నిజంగా వస్తుందా లేదా అని చూసినట్టయితే ఎస్, కాశ్మీర్ ఈజ్ అ బ్యూటిఫుల్ సిటీ అండ్ ఇట్ ఈస్ ఎర్నింగ్ అ లాట్ ఆఫ్ ఫారిన్ ఎక్స్చేంజ్. ఇది ఒక ఫ్యాక్ట్ బేస్డ్, ఇది డౌట్ లేదు, ఇది ఒక 100% ఫ్యాక్ట్ బేస్డ్. కాబట్టి ఎప్పుడైనా ఆర్గ్యుమెంట్లో ఫ్యాక్ట్ బేస్డ్ ఆర్గ్యుమెంట్స్, ఇది డేటా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డేటా నుంచి వచ్చినప్పుడు కానీ మనకి ప్రతి ఇయర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డేటా ఇస్తుంది అనమాట. ఎంతమంది విదేశీయులు మన దేశానికి వచ్చారు, ఎంతమంది మార్క ద్రవ్యం దేశానికి వచ్చింది టూరిజం ద్వారా అని. సో మనం ఒక ఫ్యాక్ట్ బేస్డ్గా తీసుకుంటే ఇది 100% స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ అవుతుంది. సో నో, కాశ్మీర్ ఇస్ వాళ్ళకి ఇవ్వకూడదు. ఎందుకు ఇవ్వకూడదు అంటే కాశ్మీర్ ఇస్ ఏ బ్యూటిఫుల్ స్టేట్ అండ్ ఇట్ హెన్స్ లాట్ ఆఫ్ ఫారిన్ ఎక్స్చేంజ్. అంటే అందమైన రాష్ట్రం విదేశీ మార్క ద్రవ్యాన్ని కూడా చాలా ఎక్కువగా తెస్తుంది కాబట్టి ఇది చాలా స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్. ఇట్స్ అ ఫ్యాక్ట్ బేస్డ్ ఆర్గ్యుమెంట్ కాబట్టి అది స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ అయింది. నెక్స్ట్, ఎస్ దిస్ వుడ్ హెల్ప్ సెటిల్ కాన్ఫ్లిక్ట్. దీనికి అంబిగ్యూటీ అంటారనమాట. అంటే ఇది మనకు ఖచ్చితంగా తెలియదు. ఎందుకు, నిజంగా కాశ్మీర్ ఇచ్చేస్తే సెటిల్ అవుతుందా, కాన్ఫ్లిక్ట్ సెటిల్ అవుతుందా అంటే ఇది అంబిగ్యూటీ మనకు తెలియదు. సో మనకి ఎక్కడైతే ఇది అంబిగ్యూటీ ఉన్నప్పుడు మనం ఏమంటాం, దీన్ని వీక్ ఆర్గ్యుమెంట్ అంటాము. సో ఈ ఆర్గ్యుమెంట్ వచ్చేసి చాలా వీక్ ఆర్గ్యుమెంట్. అక్కడ ఆన్సర్ ఏంటంటే మళ్ళీ కూడా ఓన్లీ ఆర్గ్యుమెంట్ 1 ఈజ్ స్ట్రాంగ్ అని ఇక్కడ మనం చెప్పొచ్చు. ఈ స్టేట్మెంట్లో ఏమంటున్నాడంటే షుడ్ ఫారిన్ ఫిలిమ్స్ బి బ్యాన్డ్ ఇన్ ఇండియా అన్నారు. అంటే ఇండియాలో ఫారిన్ ఫిలిమ్స్ అనేవి నిషేధించాలా వద్దా అంటున్నాడు. సో దేశవ్యాప్తంగా పాశ్చాత్య సినిమాలను నిషేధించాలా వద్దా అని ఒక క్వశ్చన్ మార్క్ అడుగుతున్నాడు అనమాట. ఇప్పుడు ఒక ఆర్గ్యుమెంట్ చూద్దాం. అవును నిషేధించాలి, అయితే ఎందుకు, కాదు అనేది ఎందుకో చూద్దాము. ఇక్కడ ఏమన్నా అంటే అవును, ఎస్ ది డిపిక్ట్ అండ్ ఏలియన్ కల్చర్ విచ్ అడ్వర్స్లీ ఎఫెక్ట్ అవర్ వాల్యూస్. అవును, మన ఆచారాలు సాంప్రదాయాలు ప్రభావం చేస్తున్నాయి. అంటే ఇప్పుడు నిజంగా మనకి తెలియాల్సింది ఏంటంటే నిజంగా ఫారిన్ సినిమాలు అంటే మనకి ఇప్పుడు వచ్చిన సినిమాలు మన కల్చర్ని కానీ నిజంగా ఎఫెక్ట్ అవుతుందా లేదా, అంటే మన కల్చర్ మన సాంప్రదాయం మన ఆచారాల మీద నిజంగా ప్రభావం చూపిస్తున్నాయా, ఎంతవరకు ప్రభావం చూపిస్తున్నాయి అంటే నిజంగా అడ్వర్స్ ఎఫెక్ట్ అన్నాడు ఇక్కడ చూడండి. ఇట్స్ బిట్ ఐలియన్ కల్చర్ విచ్ అడ్వర్స్లీ ఎఫెక్ట్, అంత దారుణంగా అవుతుందా మనకి నిజంగా, అంటే అడ్వర్స్లీ ఎఫెక్ట్ అన్నాడు. నిజంగా అంత దారుణంగా అవుతుందో లేదో మనకి తెలుసుకోవాలి. ఉండొచ్చు కానట్లేదు, కానీ మన కల్చర్ని మన సొసైటీని కొన్ని వందల సంవత్సరాలు నుంచి మనకు వచ్చిన కల్చర్ని మనకు వచ్చిన సాంప్రదాయాలను నిజంగా అంత ఘోరంగా ఎఫెక్ట్ అవుతుందా లేదా అంటే అడ్వర్స్లీ ఎఫెక్టెడ్ అన్నాడు. మన సాంప్రదాయ ప్రభావం నిజంగా అంత ఎక్కువ చేస్తున్నాయా లేదా అన్నాడు. సో మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ఏదో మనకు ఒక వేరే దేశం నుంచి వచ్చి మన కల్చర్ అంటే ఒక సినిమా వచ్చేసి మన దేశానికి వచ్చి మన కల్చర్ని అంత నిజంగా డిస్ట్రాయ్ చేస్తుందా లేదా అనే ఆర్గ్యుమెంట్ ఇక్కడ మనము అభ్యర్థించాల్సి వచ్చిన అవసరం ఉంది. సో ఆ విధంగా చూసుకుంటే ఇది అడ్వర్స్లీ ఎఫెక్ట్ అవర్ వాల్యూస్ అన్నాడు. కాబట్టి ఏదో ఒక సినిమాలు వచ్చేసి మన భారతదేశం ఒక కల్చర్ని దారుణంగా మార్చేస్తుంది అనేది మాత్రం ఇక్కడ ఆర్గ్యుమెంట్ అనేది మనకి ఇక్కడ తప్పు అవుతుంది. అది వీక్ ఆర్గ్యుమెంట్ అవుతుంది కానీ స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ అనేది కాదు. రెండోది, నో ఫారిన్ ఫిలిమ్స్ ఆర్ హై ఆర్టిస్టిక్ స్టాండర్డ్. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఏంటంటే ఫారిన్ ఫిలిమ్స్ బ్యాన్ చేయాలా వద్దా అన్నావు. నో, ఎందుకు బ్యాన్ చేయకూడదంటే ఫారిన్ ఫిలిమ్స్ ఆర్ ఆఫ్ హై ఆర్టిస్టిక్ స్టాండర్డ్ అన్నారు. అంటే ఇప్పుడు ఫారిన్ ఫిలిమ్స్ ఆర్ హై ఆర్టిస్టిక్ స్టాండర్డా లేదా అనేది మనం ఇక్కడ చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూసినట్టయితే నిజంగా ఇక్కడ ఫారిన్ ఫిలిమ్స్ అంత హై ఆర్టిస్టిక్ స్టాండర్డ్ ఉన్నాయా. ఇప్పుడు ఫారిన్ అన్నాడు ఇక్కడ, అంటే ఇక్కడ ఇప్పుడు మనం ఫారిన్ అంటే యూఎస్ఏ అవి తీసుకోకూడదు. ఈవెన్ మనం ఇప్పుడు ఇథోపియా, జాంబియా లేకపోతే పాకిస్తాన్ ఇలాంటి కంట్రీ, శ్రీలంక అంటే మనకన్నా చాలా ఆర్టిస్టిక్ స్టాండర్డ్ నిజంగా అవి మెయింటైన్ చేస్తున్నాయంటే అన్ని ఫారిన్ ఫిలిమ్స్ ఇక్కడ కూడా జీకే అవసరం. అన్ని ఫారిన్ ఫిలిమ్స్ అనేది ఇక్కడ హై ఆర్టిస్టిక్ వాల్యూ ఇక్కడ లేవు కాబట్టి ఇది కూడా మనకి వీక్ ఆర్గ్యుమెంట్ అయ్యింది. ఎందుకంటే ఇప్పుడు అన్ని ఫారిన్ ఫిలిమ్స్ కాదు కాబట్టి ఓన్లీ కొన్ని ఫారిన్ ఫిలిమ్సే కాబట్టి ఇక్కడ ఫారిన్ ఫిలిమ్స్ ఆర్ ఆఫ్ హై ఆర్టిస్టిక్ స్టాండర్డ్ అన్నారు. అన్ని ఫారిన్ ఫిలిమ్స్ అనేవి వచ్చేసి హైయెస్ట్ ఆర్టిస్టిక్ స్టాండర్డ్ కాదు కాబట్టి ఇది కూడా మనకి తప్పు అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ డి నెయిదర్ 1 nor 2 అవుతుంది. ఇప్పుడు మనము ఇంకో ప్రశ్న చూద్దాం. షుడ్ రిలీజియన్ బి బ్యాన్ అన్నారు. అంటే ఇప్పుడు రిలీజియన్ బ్యాన్ చేయాలా వద్దా అన్నారు. ఇక్కడ చూస్తే మనము షుడ్ రిలీజియన్ బి బ్యాన్ అదొక మనకు ఒక స్టేట్మెంట్. ఆర్గ్యుమెంట్ చూద్దాం. ఎస్ ఇట్ డెవలప్స్ ఫెనటిసిజం ఇన్ పీపుల్. అంటే ఇక్కడ ఏమంటే అవును మత వ్యవస్థను ప్రజల్లో విద్వేషాలను రెచ్చగొడుతుంది. నిజంగా ఇక్కడ అభ్యర్థి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మత వ్యవస్థ నిజంగా రెచ్చగొడుతుందా లేదా అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ తర్వాత ఏమన్నారంటే నో
రిలీజియన్ బైండ్స్ పీపుల్ టుగెదర్. అవును, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన పండుగలు ఎందుకు జరుపుకుంటామంటే ఈ పండగ, ఈ కల్చర్, ఈ వాల్యూస్ ప్రజలందరినీ ఒక దగ్గర తీసుకుంది కాబట్టి మనకు కూడా బైండ్ టుగెదర్ ఉండొచ్చా ఉండకూడదా. సో ఇలాంటి విషయాలన్నీ గుర్తుపెట్టుకొని మనం దీనికి ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఇది చూస్తే మనం ఈ ప్రశ్న చూసుకుంటే మనకి ఇక్కడ ఓన్లీ 1 స్ట్రాంగా, ఓన్లీ ఆర్గ్యుమెంట్ 2 స్ట్రాంగా, ఎయిదర్ 1 or 2 స్ట్రాంగా, లేకపోతే నెయిదర్ 1 or 2 స్ట్రాంగా కూడా చూద్దాం. సో ఫస్ట్ ఆర్గ్యుమెంట్ చూద్దాం. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ వచ్చేసి ఎస్ ఇట్ డెవలప్స్ ఫెనటిజం ఇన్ పీపుల్ అన్నారు. అంటే అవును, మత వ్యవస్థ ప్రజల్లో విద్వేషాలను రేపుతుంది అన్నారు. నిజంగా చూస్తుంటే భారతదేశంలో ఇప్పుడు అదొక ప్రాబ్లం ఉంది. అంటే ఇది నిజంగా ఈ మత వ్యవస్థ అనేది ప్రజల మధ్యలో విద్వేషాలను రెచ్చగొడుతుంది. ఎందుకంటే మనం ఎన్నోసార్లు మత కలవలు ఆల్రెడీ మనం చూసాం. అంటే ఇక్కడ ఫ్యాక్ట్స్ ఉన్నాయి, ఇక్కడ బేస్డ్ ఎవిడెన్స్ ఉంది, ఇక్కడ అన్నీ ఉన్నాయి కాబట్టి ఫ్యాక్ట్స్ ఉంది, ఎవిడెన్స్ ఉంది, అనాలిసిస్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఇది స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్. అంటే అవును, ఎందుకంటే మతం వ్యవస్థ ప్రజల్లో విద్వేషాలను రెచ్చగొడుతుంది. ఇది వచ్చేసి మనకు స్ట్రాంగ్ ఆర్గ్యుమెంటే. తర్వాత చూస్తే నో రిలీజియన్ బైండ్స్ పీపుల్ టుగెదర్. కాదు, రిలీజియన్ వచ్చేసి అందరి పీపుల్ని ఐక్యతగా ఉంచుతుంది అన్నారు. దాంట్లో డౌటే లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి పండగలు, ఇప్పుడు గణేష్ ఫెస్టివల్ కానీ, అంటే గణేష్ పండుగ కానీ, అంటే ఏ పండుగ చూసుకున్నా, గణపతి పండుగ చూసుకున్నా, ఏ పండుగ చూసినా కూడా ఈ పండుగలు ఎందుకు అంటే ప్రజలందరినీ ఐక్యతంగా ఉంచడానికి. ప్రజలందరూ వస్తారు, కలుస్తారు, మాట్లాడతారు, కలిసి సంబరాలు చేసుకుంటారు కాబట్టి ఇది ఐక్యతను ఉంటుంది. అంటే ఇప్పుడు ఆన్సర్ వచ్చేసి ఒక రిలీజియన్ అనేది బ్యాన్ చేయాలా వద్దంటే చెయ్యొచ్చు, ఎందుకంటే అది విడగొడుతుంది కాబట్టి, వద్దు కలుపుతుంది కాబట్టి. అంటే ఇక్కడ అది కరెక్టే, ఇది కూడా కరెక్టే. అంటే ఇక్కడ ఎస్ అనేది కూడా కరెక్టే, ఎందుకంటే ఈ వ్యవస్థ అనేది ప్రజల్లో విద్వేషాలను రేపుతుంది, అదేవిధంగా ఇది ప్రజలను కూడా కలుపుతుంది. అంటే ఇక్కడ రెండు ఉన్నాయన్నమాట మతానికి. ఒకటేమో విడగొట్టచ్చు, లేకపోతే మళ్ళీ కలపచ్చు. కాబట్టి మనకి ఇక్కడ ఎయిదర్ 1 or స్ట్రాంగ్, ఎయిదర్ ఆర్గ్యుమెంట్ 1 or ఆర్గ్యుమెంట్ 2 ఈజ్ స్ట్రాంగ్ అని ఇప్పుడు అభ్యర్థి దీనికి ఆన్సర్ అనేది ఇక్కడ పెట్టచ్చు. ఇప్పుడు లాజికల్ రీజనింగ్లో స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్స్ చూద్దాం. సో మనకు ముందుగా దీంట్లో స్టేట్మెంట్ అంటే ఏంటి, అజంప్షన్ అంటే ముందు ఒక డెఫినేషన్ లాగా చూద్దాం. మనకు ఆల్రెడీ తెలిసి ఇంతకుముందు వాట్ ఈజ్ స్టేట్మెంట్ అంటే చెప్పాను. ఏ స్టేట్మెంట్ ఇస్ ఏ ఫార్మల్ అకౌంట్ ఆఫ్ సర్టెన్ ఫ్యాక్ట్స్, వ్యూస్, ప్రాబ్లమ్స్ అండ్ సిచ్యువేషన్ అని చెప్పాను. సో ఇక్కడ మనకి వచ్చేసి ఇది ఒక అకౌంట్ ఆఫ్ సర్టెన్ ఫ్యాక్ట్స్. ఇది ఒక స్టేట్మెంట్ అనేది ఏ ఫార్మల్ అకౌంట్ ఆఫ్ కొన్ని ఫ్యాక్ట్స్ వల్ల కానీ, కొన్ని వ్యూస్ వల్ల, కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల కానీ, సిచ్యువేషన్ వల్ల కానీ చేసేదాన్ని స్టేట్మెంట్ అంటారు. సో అజంప్షన్ ఏంటి అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అభ్యర్థి ఏంటంటే అజంప్షన్ ఈస్ ఎ హిడెన్ పార్ట్ ఆఫ్ స్టేట్మెంట్. అంటే అజంప్షన్ అనేది మనకి ఇక్కడ స్టేట్మెంట్ లోపల ఉంటుంది. ఇదే అజంప్షన్ ఈజ్ ద హిడెన్ పార్ట్. అంటే ఇక్కడ హిడెన్ పార్ట్ అన్నారు, అంటే ఇక్కడ ఇది హిడెన్ పార్ట్లో ఉంటుంది. మనం దీని అజంప్షన్ని హిడెన్ పార్ట్, వాట్ ఎవర్ దట్ హిడెన్ పార్ట్ దట్ వీ నీడ్ టు ఫైండ్ అవుట్, అది మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. అంటే దాంట్లో ఏముంది, ఇచ్చిన స్టేట్మెంట్లో ఏముంది. సో మనం ఈ అజంప్షన్ చేయాలంటే మనకు కొన్ని రూల్స్ కావాలి. సో ఆ రూల్స్ని దృష్టిలో పెట్టుకొని వీటిని సాల్వ్ చేసినట్టే మనకి ఆన్సర్ ఖచ్చితంగా ఉంటుంది. అవేంటి అంటే ఫస్ట్ వన్, ఫర్ అజంప్షన్ ప్రూఫ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. గుర్తుపెట్టుకోండి, మనం ఏదైనా అజ్యూమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అజ్యూమ్ అంటే ఇప్పుడు నేను ఉదాహరణకి ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాను. నేను స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఏం చేస్తానంటే నేను మొదట అజంప్షన్ చేసుకుంటాను. నేను మొదట అజంప్షన్ చేసుకుని ఇది చెయ్యాలా వద్దా, ఇది మాట్లాడాలా వద్దా అని అజ్యూమ్ చేసుకున్న తర్వాత నేను తర్వాత మాట్లాడతాను. అంటే ఇక్కడ నేనే ఉంటాను ఇక్కడ, అంటే నేనే నా ఆలోచనతోనే, నా ఆలోచన ద్వారా వచ్చిన దాన్ని స్టేట్మెంట్ అంటాను. కానీ ఇక్కడ ఏమవుతుందంటే అక్కడ పరీక్షలు ఏమవుతుందంటే వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇస్తారు, కింద అజంప్షన్స్ ఇస్తారు. సో నిజంగా మనం ఎలా ఆలోచించాలంటే మనం ఆ సిచ్యువేషన్లో ఉండి నేను నిజంగా ఇలాంటి స్టేట్మెంట్ చేస్తున్నానా, ఇలాంటి స్టేట్మెంట్స్ చేసి ఇలాంటి అజంప్షన్ చేయొచ్చా చేయకూడదా అనేది మనం ఇక్కడ చేయాలి ఎగ్జామ్లో. కానీ ఇక్కడ చూస్తే ఇక్కడ కొన్ని రూల్స్ ఉంటాయి, వాటికి ఆ రూల్స్ని ఫాలో అవుతూ వాటిని సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. మొదటిగా వచ్చేసి ఫర్ అజంప్షన్ ప్రూఫ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. అది గుర్తుపెట్టుకోండి. అజంప్షన్ అంటే మనం ఏమైనా అజ్యూమ్ చేసుకోవచ్చు. అంటే జనరల్గా ఏదైనా అంటే మళ్ళీ స్టేట్మెంట్కి రిలేటెడ్ ఉన్న అజంప్షన్ మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ ఏదైనా తీసుకోవచ్చు అంటే మరి మనం అంటే దూరంగా, అంటే మనం ఇచ్చిన స్టేట్మెంట్కి దూరంగా అజ్యూమ్ ఇక్కడ మనం చేయలేము. సో ఫర్ అజంప్షన్ ప్రూఫ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. ప్రూఫ్ అనేది మనకి ఇక్కడ అవసరం లేదు. రెండోది, అజంప్షన్ షుడ్ బి ట్రూ అండ్ రిలవెంట్. అంటే ఇచ్చిన అజంప్షన్ వచ్చేసి మనం ఏదైతే అజంప్షన్ చేస్తున్నామో అది వచ్చేసి స్టేట్మెంట్కి రిలవెంట్గా ఉండాలి, అది కూడా కరెక్ట్గా ఉండాలి. అంటే స్టేట్మెంట్కి ఇట్ షుడ్ బి ట్రూ ఫర్ ద స్టేట్మెంట్ అండ్ షుడ్ బి రిలవెంట్ ఫర్ ద స్టేట్మెంట్. అది స్టేట్మెంట్కి ఖచ్చితంగా ఉండాలి, ప్లస్ రిలవెంట్గా అంటే దగ్గరగా సంబంధం ఉండాలి. సో మన సంబంధం లేకుండా ఏది పడితే అలా మన అజంప్షన్ చేయకూడదు అనమాట ఇచ్చిన స్టేట్మెంట్కి. మూడోది, అజంప్షన్ షుడ్ ఫాలో లాజిక్. ఇది వచ్చేసి లాజికల్ రీజనింగ్. సో మనం ఏదైనా అజంప్షన్ చేస్తున్నామంటే గుడ్డిగా ఏది పడితే అది ఎలా పడితే అలా చేయకూడదు. ఇట్ షుడ్ ఫాలో ద లాజిక్ దట్ ఈస్ రిలవెంట్ టు ద స్టేట్మెంట్. కాబట్టి ఇక్కడ మనం ఇట్ షుడ్ ఫాలో లాజిక్. ఆ తర్వాత చూసుకుంటే టు మేక్ అన్ అజంప్షన్ వన్ షుడ్ నో ద జనరల్ నాలెడ్జ్. ఇక్కడ ఒక వ్యక్తికి అది అజంప్షన్ చెయ్యాలి అంటే కొంచెం అవగాహన ఉండాలి, కొంచెం పరిసరాల మీద అవగాహన ఉండాలి, ఒక సిచ్యువేషన్ మీద అవగాహన ఉండాలి, కొంచెం జనరల్ నాలెడ్జ్ ఉండాలి. ఆ విషయాల గురించి మనకు తెలిసి ఉండాలి. కాబట్టి కంపల్సరీ అనేది ఆ విద్యార్థికి జనరల్ నాలెడ్జ్ మీద ఒక మంచి అవగాహన ఉండాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత ఇప్పుడు లాస్ట్గా ఫిఫ్త్ రూల్ చూసుకుంటే వర్డ్స్ లైక్ ఎవ్రీ అని, ఈచ్ అని, ఆల్ అని, ఓన్లీ అని, ఇలాంటి ఇలాంటివి అంటే ఇప్పుడు ఎప్పుడైతే ఇలాంటి వర్డ్స్ మనం యూజ్ చేస్తామో దాదాపు మనం చేసే అజంప్షన్ ఎక్స్ప్లిట్ ఉంటుంది, అంటే తప్పు ఉంటుంది అనమాట. అంటే అది కరెక్ట్ ఉండడానికి అవకాశం అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు మనం కొన్ని రూల్స్ చూసాము. సో ఈ రూల్స్ని దృష్టిలో పెట్టుకొని ఈ అజంప్షన్స్ని, అంటే ఇప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్ అండ్ అజంప్షన్స్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాము. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక్కడ స్టేట్మెంట్ ఏంటంటే
ఇట్ ఈస్ డిజరబుల్ టు పుట్ ద చైల్డ్ ఇన్ ద స్కూల్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 5 years ఆర్ సో. అంటే పిల్లల్ని 5 సంవత్సరాలకు బడిలో చేర్చడం ఉత్తమమా కాదా అంటున్నారు. ఇప్పుడు మన అజంప్షన్ ఇప్పుడు మనమే పెట్టుకొని చూద్దాం. ఇప్పుడు ఒక విద్యార్థిని 5 సంవత్సరాలు ఎందుకు బడిలో చేర్చాలి, సో ఏమి కారణం అయి ఉండొచ్చు అనేది మనం అజ్యూమ్ సొంతంగా చేసుకోవాలి. ఇప్పుడు మన అజంప్షన్ చూస్తే ఇక్కడ ఇచ్చిన అజంప్షన్ ఏంటంటే ఎట్ దట్ ఏజ్ అంటే 5 సంవత్సరాల ఏజ్లో ద చైల్డ్ రీచ్ అప్రాప్రియేట్ లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ ఈస్ రెడీ టు లెర్న్. అంటే ఆ వయసుకి పిల్లలు సరైన వికాస దశలో నేర్చుకున్నట్టుకు సిద్ధంగా ఉంటారు కాబట్టే మనము 5 సంవత్సరాలకి మన స్కూల్లో వేస్తాము అంటే ఈ అజంప్షన్ వచ్చేసి 100% కరెక్ట్. అంటే ఇప్పుడు పిల్లల్ని ఆ స్కూల్లో ఎందుకు వేస్తాము 5 సంవత్సరాలు అంటే 5 సంవత్సరాల లోపు పిల్లోడు అంటే ఇక్కడ ఇచ్చిన పిల్లవాళ్ళు అంటే చైల్డ్ ఈస్ రీచ్ టు ద అప్రాప్రియేట్ లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్. అంటే అతనికి వికాసం ఉంటుంది, అంటే పరిసరాలను అబ్జర్వ్ చేయగలుగుతాడు, నేర్చుకోగలుగుతాడు, అంటే బ్రెయిన్ నేర్చుకోగల శక్తికి ఎదుగుతాడు కాబట్టే ఆ ఏజ్లో మనకి స్కూల్కి వెళ్తారు. సో ఈ అజంప్షన్ వచ్చేసి 100% కరెక్ట్. ఇంకో అజంప్షన్ చూద్దాం. ద స్కూల్స్ డు నాట్ అడ్మిట్ చిల్డ్రన్ ఆఫ్టర్ 6 years. అంటే పిల్లలని 6 సంవత్సరాల తర్వాత స్కూల్లో చేర్చుకోరు కాబట్టే మనం ముందే పంపిస్తున్నాం అనే అజంప్షన్ వచ్చేసి ఇది ఇర్రిలెవెంట్. ఇచ్చిన స్టేట్మెంట్కి ఇర్రిలెవెంట్గా ఉంది కాబట్టి ఇది మనకి ఇది తప్పైపోతుంది. అంటే ఇచ్చిన స్టేట్మెంట్కి కంప్లీట్గా ఇర్రిలెవెంట్గా ఉంది. అంటే స్కూల్స్ డు నాట్ అడ్మిట్ చిల్డ్రన్ ఆఫ్టర్ 5 years ఆఫ్ ఏజ్. డు నాట్ అడ్మిట్ చిల్డ్రన్ ఆఫ్టర్ 5 years ఆఫ్ ఏజ్ అనేది మనకి ఇది జనరల్ నాలెడ్జ్ మనం చూసినట్టయితే అది అక్కడ ఎలాగూ మన రూల్స్లో కానీ మనకి లా కానీ మనకి యాక్ట్లో కానీ ఎలాంటి ఎక్కడ కూడా మనకి ఇలాంటి మనం చూడం కాబట్టి ఇది మనకి ఈ అజంప్షన్ మనకి ఇక్కడ తప్పు అవుతుంది. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే ఓన్లీ అజంప్షన్ 1 ఈజ్ ఇంప్లిసిట్. అంటే ఓన్లీ అజంప్షన్ 1 మాత్రమే కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు మనము ఉదాహరణకు మరో ప్రశ్న చూద్దాం. సో ఈ ప్రశ్న చూసినట్టయితే అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ షుడ్ బి గివెన్ టు ఆల్ అన్ఎంప్లాయిడ్ ఇండియన్ యూత్ అబోవ్ 18 years ఆఫ్ ఏజ్. అంటే దేశంలో 18 సంవత్సరాల దాటిన యువతకు నిరుద్యోగ వృద్ధి కల్పించాలి అంటున్నారు. అదొక స్టేట్మెంట్. ఇప్పుడు మన అజంప్షన్ కల్పిస్తే అసలు ఎందుకు కల్పించాలి? ఇప్పుడు భారతదేశం కానీ ఎవరైనా కానీ ఎందుకు 18 సంవత్సరాల వాళ్ళకి మనకి 18 సంవత్సరాలు దాటిన వయసు ఉన్న పిల్లలకి అందరికీ యూత్ మెయిన్గా మనము ఈ అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ ప్రొవైడ్ చేయాలా వద్దా, ఎందుకు, ఏ కారణమై ఉంటుంది, మనం ఏం అజ్యూమ్ చేయొచ్చు అనేది ఇప్పుడు మనం చూద్దాం. అక్కడ ఇచ్చిన అజంప్షన్ కరెక్ట్ కాదో చూద్దాం ఒకసారి. దేర్ ఆర్ అన్ఎంప్లాయ్మెంట్ యూత్ ఇన్ ఇండియా హూ నీడ్స్ మానిటరీ సపోర్ట్. అంటే దేశంలో ఆర్థిక భరోసా లేని నిరుద్యోగులు చాలామంది ఉన్నారు. సో దేశంలో ఆర్థిక భరోసా లేని నిరుద్యోగులు చాలామంది ఉన్నారు కాబట్టే ఇప్పుడు అన్ఎంప్లాయిడ్ అలవెన్స్ అనేది మనం ప్రొవైడ్ చేయాలి అనే అజంప్షన్ కరెక్ట్గా ఉంది కాబట్టి ఇక్కడ అజంప్షన్ వచ్చేసి కరెక్ట్. ఎందుకంటే ఇది స్టేట్మెంట్కి కరెక్ట్గా రిలవెంట్గా ఉంది. సో మనకి మానిటరీ సపోర్ట్ ఇవ్వాలి, ఎందుకంటే మన భారతదేశంలో చాలామంది అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారు. సో వాళ్ళ దగ్గర మనీ లేదు. సో గవర్నమెంటే వాళ్ళకి మానిటరీ సపోర్ట్ ప్రొవైడ్ చేయాలి. అది గవర్నమెంట్ ఒక పాలసీస్లో కానీ వాళ్ళ దాంట్లో ఒక భాగం ఉంటుంది. అది ద గవర్నమెంట్ హ్యాస్ సఫిషియంట్ ఫండ్స్ టు ప్రొవైడ్ ద అలవెన్స్ టు ఆల్ అన్ఎంప్లాయిడ్ యూత్ అన్నారు. అంటే ఇక్కడ గవర్నమెంట్ దగ్గర సఫిషియంట్ ఫండ్స్ అంటే దేశంలో ఉన్న నిరుద్యోగులందరికీ వృద్ధి కల్పించడానికి ప్రభుత్వం వద్ద డబ్బు ఉంది. ఇక్కడ చూస్తే చాలా అంబిగ్యూటీ ఉంది స్టేట్మెంట్. ప్రభుత్వం దగ్గర డబ్బు ఉందా, ప్రభుత్వం దగ్గర డబ్బు లేదా, ప్రభుత్వం దగ్గర డబ్బు ఉంది కాబట్టి వీళ్ళకి డబ్బులు ఇస్తుంది అంటే ప్రభుత్వం దగ్గర డబ్బు లేకపోతే వీళ్ళకి ఇవ్వదు. ఇక్కడ చూస్తే ఈ అజంప్షన్ అనేది ఇప్పుడు మనం ఈ అజంప్షన్ చూసుకుంటే ఈ అజంప్షన్ వచ్చి చాలా అంబిగ్యూటీగా ఉంది. ఈ అజంప్షన్ మనం తీసుకోవడానికి చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే మనం ఇక్కడ గవర్నమెంట్ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి 18 కంటే ఎక్కువ ఉన్న 18 సంవత్సరాల కంటే వయసు ఎక్కువ ఉన్న వారికి లేదా అన్ఎంప్లాయిడ్ యూత్కి డబ్బులు ఇస్తుంది అనే అజంప్షన్ వచ్చేసి చాలా వీక్గా ఉంది కాబట్టి ఈ అజంప్షన్ అనేది మనం ఇక్కడ చేయలేము. అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ కూడా మనకి ఓన్లీ అజంప్షన్ 1 ఈజ్ ఇంప్లిసిట్ అని మాత్రమే చేసుకోవచ్చు. ఉదాహరణకి మనం ఒకసారి రూల్స్ చూస్తున్నట్టయితే ఇక్కడ మనకి ఒకసారి మనం ఇక్కడ రూల్స్లో ఆల్రెడీ అనుకున్నాం కొన్ని. ఏమని ద అజంప్షన్ షుడ్ బి ట్రూ అండ్ రిలవెంట్ అన్నారు. ఇక్కడ ఇంకోటి అజంప్షన్ షుడ్ ఫాలో లాజిక్ అన్నారు. సో ఇక్కడ మనకి ఇక్కడ లాజిక్ ప్రకారం చూసుకుంటే గవర్నమెంట్ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి ఇస్తుందంటే ఆ లాజిక్ అనేది ఇక్కడ కరెక్ట్ కాదు. ఎందుకంటే అవసరం ఉంది కాబట్టి ఇస్తుందంటే అది లాజిక్ కరెక్ట్ అవుతుంది. కానీ ఎందుకంటే ఇప్పుడు పిల్లలు ఉన్నారు కాబట్టి చాలామంది గవర్నమెంట్ వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి అంటే లాజిక్ ఉంది. కానీ ఇక్కడ గవర్నమెంట్ దగ్గర డబ్బులు ఉంది కాబట్టి ఇస్తుంది అనేది మాత్రం ఇక్కడ లాజిక్ అనేది ఇక్కడ కరెక్ట్ అనేది కాదు. కంప్యూటర్ ఎడ్యుకేషన్ షుడ్ స్టార్ట్ ఎట్ స్కూల్స్ ఇట్ సెల్ఫ్. అంటే ఇక్కడ ఏమంటారంటే పాఠశాల స్థాయిలో కంప్యూటర్ విద్యను ప్రవేశపెట్టాలి అంటున్నారు. సో ఇది ఒక స్టేట్మెంట్. నిజంగా ప్రవేశపెట్టాలా, ఎందుకు ప్రవేశపెట్టాలి, సో దాని అజంప్షన్స్ అవును ఎందుకు ప్రవేశపెట్టాలి సరే అజంప్షన్స్ తీసుకొని చూద్దాం. సో కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఎక్కడ అంటే స్కూల్స్లో అన్నారు. సో కంప్యూటర్ ఎడ్యుకేషన్ షుడ్ స్టార్ట్ ఎట్ స్కూల్స్ ఇట్ సెల్ఫ్ అన్నారు. సో పాఠశాల స్థాయిలో కంప్యూటర్ ఎడ్యుకేషన్ విద్యను ప్రవేశపెట్టాలి అన్నారు. ఇక్కడ అజంప్షన్ చూద్దాం.
లెర్నింగ్ కంప్యూటర్స్ ఈజ్ ఈజీ అన్నారు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, పాఠశాల స్థాయిలో అన్నారు. సో పాఠశాల స్థాయిలో అంటే అది ఈజీగా ఉండాలి, లేకపోతే చాలా కష్టంగా ఉంటే విద్యార్థి నేర్చుకోలేరు. అప్పుడు మనం దాన్ని ఇంట్రడ్యూస్ చేసి, అంటే మనం ప్రవేశపెట్టి కూడా ఫలితం అనేది ఉండదు. కాబట్టి గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటుంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, అంటే ఇప్పుడు కంప్యూటర్ ఎడ్యుకేషన్ స్టార్ట్ ఇన్ ఎడ్యుకేషన్ స్కూల్ చూసుకుంటే ఎస్ లెర్నింగ్ కంప్యూటర్స్ ఈజ్ వెరీ ఈజీ, అంటే లెర్నింగ్ కంప్యూటర్స్ ఈజీ కాబట్టి మనము కంప్యూటర్ ఎడ్యుకేషన్ స్కూల్లోనే ప్రవేశపెట్టచ్చు అనే అజంప్షన్ మాత్రం మనం ఇక్కడ చేయొచ్చు. కాబట్టి ఇది ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు చూస్తే కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఫెచెస్ జాబ్స్ వెరీ ఈజీలీ, అంటే మనం దేని గురించి మాట్లాడుతున్నాం, ఇక్కడ ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నాం. సో ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మనం ఎప్పుడన్నా ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నప్పుడు అయితే అజంప్షన్ తప్పు అవుతుంది. ఎందుకంటే నేను ఫ్యూచర్ ఎలా ఉంటుందని అజంప్షన్ చేయలేను. సో ఫ్యూచర్ ఎలా ఉంటుందని అజంప్షన్ చేయలేను కాబట్టి కంప్యూటర్ ఎడ్యుకేషన్, ఎందుకంటే పాఠశాల స్థాయి అన్నారు, ఇక్కడ పాఠశాల స్థాయి అన్నారు ఇక్కడ, కానీ ఇక్కడ మన అజంప్షన్లో చూసుకుంటే ఇక్కడ కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఫెచెస్ జాబ్స్ వెరీ ఈజీలీ అన్నారు. సో జాబ్ అనేది పాఠశాల అయిపోయిన తర్వాత మళ్ళీ కాలేజ్ అయిపోయిన తర్వాత మనకి జాబ్ అనేది ఉంటుంది. కాబట్టి అంటే మన ఫ్యూచర్ గురించి ఇక్కడ ముందే చెప్తున్నాం కాబట్టి, సో ఇక్కడ ఫ్యూచర్ గురించి నేను ముందే అజ్యూమ్ చేయలేను. అంటే ఇప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అజంప్షన్ అనేది ఫ్యూచర్ మీద చేయలేము, ఎందుకంటే ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు, మన అజంప్షన్ అలా చేస్తాము. సో అది కంప్లీట్లీ ఇర్రెలెవెంట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ వచ్చేసి ఆన్సర్స్ వచ్చేసి ఓన్లీ 1 ఈజ్ ఇంప్లిసిట్. To keep myself update, I always listen to 9 PM news on radio. A candidate tells in the interview board. అంటే ఒక క్యాండిడేట్ ఏమన్నారంటే ఇంటర్వ్యూలో, నేను ఎప్పుడు నా అప్డేట్గా పెట్టుకోవడానికి అంటే ప్రతిరోజు నేను రాత్రి 9 గంటలకు రేడియో వార్తలు వింటాను అని అన్నారు. ఇప్పుడు అజంప్షన్స్ చూద్దాము. అజంప్షన్ చూస్తే ద క్యాండిడేట్ డస్ నాట్ రీడ్ న్యూస్ పేపర్. ఇక్కడ ఏమన్నారంటే ఇక్కడ నేను అప్డేట్గా పెట్టుకోవడానికి నేను 9 గంటల న్యూస్ని వింటాను అన్నారు. అది కూడా ఎక్కడ అంటే రేడియోలో వింటాను అన్నారు. సో అంతవరకు మనకు తెలుసు. అంటే ఇక్కడ మనము అజంప్షన్ మనకి ఆ స్టేట్మెంట్ వరకే, ఆ స్టేట్మెంట్ వరకులో ఏమన్నాడంటే నేను 9 గంటల రేడియో వింటాను అన్నాడు అతను, అంతే. ఇప్పుడు అజంప్షన్ వచ్చేసి ద క్యాండిడేట్ డస్ నాట్ రీడ్ న్యూస్ పేపర్ అని ఈ అజంప్షన్ అనేది నేను తీసుకోలేను, ఎందుకంటే చదువుతుండొచ్చు. మనకి ఇక్కడ అజంప్షన్లో మనకి ఇప్పుడు మనం చేసే లాజిక్ ఎలా ఉందంటే ఇచ్చిన స్టేట్మెంట్కి రిలవెంట్గా ఉండాలి, ఇక్కడ క్యాండిడేట్ న్యూస్ పేపర్ చదవడా అనే ఇన్ఫర్మేషన్ మనకు తెలియనప్పుడు, అంటే అతను ఓన్లీ రేడియో వింటాడు మాత్రమే తెలుసు, ఇక్కడ న్యూస్ పేపర్ వింటాడా అనే ఇన్ఫర్మేషన్ మనకి స్టేట్మెంట్గా రిలవెంట్గా లేనప్పుడు అది మనకి తప్పు అవుతుంది. రీసెంట్ న్యూస్ ఈజ్ బ్రాడ్కాస్ట్ ఓన్లీ ఆన్ రేడియో, అంటే తాజా వార్తలు కేవలం రేడియోలోనే, అంటే ఇక్కడ ఏముంది మళ్ళీ ఇక్కడ ఓన్లీ అని ఉంది, రేడియోలో మాత్రమే వస్తాయి అంటున్నారు ఇక్కడ. సో రీసెంట్ న్యూస్ బ్రాడ్కాస్ట్ ఓన్లీ ఇన్ రేడియో, మాత్రమే రేడియోలో ప్రసారం అవుతాయి అనేది చాలా తప్పు. ఎందుకంటే మాత్రమే అనే వర్డ్ ఎప్పుడైనా ముందే చెప్పాను, మాత్రమే అని వస్తే అజంప్షన్ మనకి ఇప్పుడు తప్పు అవుతుంది. సో మనకి అలా అంటే ఇప్పుడు మనకి ఈ అజంప్షన్ కూడా తప్పు అయిపోయింది. ఇప్పుడు ఆన్సర్ వచ్చేసి నెయిదర్ 1 nor 2 ఈజ్ ఇంప్లిసిట్, అంటే ఫస్ట్ వన్ కాదు, ఇక్కడ రెండోది కూడా మనకి కాదు. ఫస్ట్ వన్ ఎందుకు కాదు అంటే అంబిగ్విటీ, అంటే నాకు ఇచ్చిన స్టేట్మెంట్లో ఇన్ఫర్మేషన్ అంతగా లేదు, కానీ నేను ఏం చేస్తాను అంటే బయట నుంచి ఆలోచిస్తున్నాను, చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నాను, అంటే ఇచ్చిన స్టేట్మెంట్కి కూడా బయట పరిధికి వెళ్ళి ఆలోచిస్తున్నాను, అందుకనే తప్పు అయింది. ఇవి రెండోది చూస్తే రీసెంట్ న్యూస్ బ్రాడ్కాస్ట్ ఓన్లీ ఆన్ రేడియో, అంటే రేడియోలో మాత్రమే అన్నాడు, ఇక్కడ మాత్రమే అన్నాడు కాబట్టి ఇక్కడ మాత్రం అనేది మనకి తప్పు అయిపోయింది. కాబట్టి రెండు నెయిదర్ 1 nor 2 ఈజ్ ఇంప్లిసిట్ అని మనం చూసాం ఇక్కడ. అలాగే మరో ప్రశ్న చూద్దాం. A warning in train compartment. To stop train, pull chain. Penalty for improper use ₹500. అంటే రైలు ఆపుటకు చైను లాగండి, సరైన కారణం లేకుండా చైను లాగితే ₹500 వరకు జరిమానా విధించబడును. కంపార్ట్మెంట్లో ఒక హెచ్చరిక అని ఉంది ఇక్కడ. సో అజంప్షన్స్, పీపుల్ మిస్యూజ్ ద అలామ్ చైన్. అవును, ఇది కరెక్టా తప్ప? ఈ అజంప్షన్ చేయొచ్చా చేయకూడదంటే 100% చేయొచ్చు, ఎందుకంటే ఇక్కడ మిస్యూజ్ చేస్తారు కాబట్టి ఇక్కడ మనకి ఫైన్ అనేది ఉంది. అంటే ఇక్కడ పీపుల్ మిస్యూజ్ చేసే అవకాశం ఉంది కాబట్టి ప్రజలకి ఇక్కడ ₹500 ఫైన్ అనేది వేస్తున్నారు. ఇప్పుడు ₹500 ఫైన్ ఎందుకు వేస్తుంది గవర్నమెంట్ అంటే పీపుల్ అనేవాళ్ళు ఇచ్చిన అవకాశాన్ని దాన్ని సద్వినియోగం చేసుకోకుండా, అంటే అనవసరంగా కూడా చైన్ పుల్ చేసి అందరినీ ఆపేసి ఇబ్బంది పెడతారని చెప్పేసి ఎవరైతే మిస్యూజ్ చేస్తారో దానికి $500 ఫైన్ అని డైరెక్ట్గా మనకి స్టేట్మెంట్లో వచ్చింది కాబట్టి ఈ అజంప్షన్ అనేది 100% కరెక్ట్ అవుతుంది. అలానే ఇప్పుడు రెండో చూద్దాం. ఆన్ సర్టన్ అకేషన్స్ పీపుల్ మే వాంట్ టు స్టాప్ ఏ రన్నింగ్ ట్రైన్. అవునా కదా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్, ఆన్ సర్టన్ అకేషన్స్ అన్నాడు, ఇక్కడ సర్టన్ అకేషన్స్ అంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్. ఆ సిచ్యువేషన్స్లో పీపుల్ మే వాంట్ టు సపోర్ట్ ఏ రన్నింగ్ ట్రైన్, సో దే వాంట్ టు స్టాప్ ఏ రన్నింగ్ ట్రైన్. సో కొన్ని సందర్భాల్లో ప్రజలు రైలును ఆపాలనుకుంటారు, ఎందుకంటే కొన్ని సందర్భాలు ఇక్కడ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ప్రజలు లాగాలనుకుంటారు కాబట్టి అక్కడ చైన్ అనేది మనం ఇక్కడ పెట్టారనమాట. అక్కడ పుల్ ద చైన్, అందుకే మనం చైన్ లాగండి అని చెప్తున్నారు అనమాట. ఈ వార్నింగ్ ఇస్తున్నారు, కానీ అసలు ఆ చైన్ ఎందుకు పెట్టారంటే ఒక్కోసారి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ట్రైన్ ఆపాల్సింది వస్తుంది కాబట్టి ఆ చైన్ అనేది పెట్టడం జరిగింది. సో ఇక్కడ ఈ అజంప్షన్ కూడా కరెక్టే, అంటే ఇచ్చిన స్టేట్మెంట్కి అజంప్షన్ 1 కరెక్టే మరియు అజంప్షన్ 2 కూడా కరెక్టే కాబట్టి ఆన్సర్ బోత్ 1 and 2 ఆర్ ఇంప్లిసిట్ అని చెప్పొచ్చు. సో ఈ విధంగా మనము ఈరోజు లాజికల్ రీజన్లో చూసినట్టయితే మనం స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్, స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్, స్టేట్మెంట్ అండ్ అజంప్షన్స్, సో వాటికి
డెఫినేషన్ ఏంది, వాటికి కొన్ని రూల్స్ చదువుకున్నాము, ఆ రూల్స్ అప్లై చేస్తూ ఎలా క్వశ్చన్ సాల్వ్ చేయాలో కూడా మనం చూసాము. సో అభ్యర్థి దీంట్లో ఇంకా మంచిగా 100% అక్యూరేట్తో మార్కులు రావాలంటే మరికొన్ని క్వశ్చన్స్ మనం చెప్పిన రూల్స్ని గుర్తుపెట్టుకొని ప్రాక్టీస్ చేసినట్టయితే దీంట్లో ఒక 100% అక్యూరేసీ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మరో టాపిక్తో కలుసుకుందాం.